இப்பொழுதும் வேத வசனத்தில் ముఖ్యமான కార్యத்தை உங்களோடு நான் పగిర్ந்து కొள்ளపోகிறேன். ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోని ప్రాముఖ్యమైన కొన్ని మాటలు ఈ రాత్రి దేవుని పక్షముగా మీతో పంచుకోబోతున్నాను. యేసుక్రీస్తు ஒரு முக்கியமான காரியத்தை பரிசுத்த லூக்கா எழுதின சுவிசேஷம் 12ஆம் அதிகாரம் 56வது వచనத்திலே சொல்லுகிறார். యేసుక్రీస్తు ఒక ప్రశస్తమైన మాట ఆయన పరిచర్యలో లూకా సువార్త 12వ అధ్యాయం 56వ వాక్యం. లూకా సువార్త 12వ అధ్యాయం 56వ వాక్యం. இந்த காலத்தை நீங்கள் நிதானிக்க வேண்டும் என்று ஆண்டவர் சொல்லுகிறார். ఈ కాలమును మీరు నిదానించి గమనించి తెలుగులో గుర్తించవలన ఉంది. ఈ కాలమును మీరు శ్రద్ధగా గమనించి గుర్తించండి. இந்த காலத்தில் நீங்கள் நிதானியாமல் போகிறது என்ன என்று ஆண்டவர் கடிந்து கொள்கிறார். అసలు మీరు నిదానించి శ్రద్ధగా ఎందుకు గమనించలేకపోతున్నారు అని ప్రభు అడుగుతున్నారు. நாம் வாழ்கிற இந்த காலம் எப்படிப்பட்ட காலம்? ప్రస్తుతం మనం నివసిస్తూ ఉన్న ఈ కాలం ఎట్లాంటి కాలం? వేద పుస్తకத்திலே పల కాలంகளை పற்றி சொல்லப்பட்டிருக்கிறது. పరిశుద్ధ గ్రంథంలో అనేక విధములైన కాలములను గూర్చి వ్రాయబడి ఉంది. சிலர் 7 కాలంகள் என்று சொல்லுவார்கள். కొంతమంది 7 కాలాలు అని చెప్తారు. அப்படி அதை பிரித்து சொல்ல முடியும். అలాగున కూడా విభాగించి చాలా చక్క చెప్పచ్చు. ஆனால் நீங்கள் புரிந்து கொள்ளும்படி 3 முக்கியமான காலங்களை உங்களுக்கு சொல்லுகிறேன். అయితే మీరు గ్రహించగలిగేటట్లుగా గుర్తించగలిగేటట్లుగా 3 కాలాల గురించి నేను ఈ రాత్రి మీతో పంచుకుంటాను. ஒன்று பழைய ஏற்பாட்டு காலம். మొదటిది పాత నిబంధన కాలం. இரண்டாவது புதிய ஏற்பாட்டு காலம். 2 క్రొత్త నిబంధన కాలం. இயேசு ஊழியம் செய்து அப்போஸ்தலர்கள் ஊழியம் செய்த காலம் புதிய ஏற்பாட்டு కాలం. యేసు క్రీస్తు సేవ చేసిన ఆ తర్వాత అపోస్తలుడు సేవ చేసిన ఆ కాలం. இப்பொழுது நாம் ஆண்டு கொண்டிருக்கிற காலம், ఇప్పుడు మనమున్న కాలం, இது கடைசி காலம். ఇది కడవరి కాలం. இயேசு கிறிஸ்துவுடைய வருகையின் కాలం. యేసు క్రీస్తు రాకడకు సమీపముగా ఉన్న కాలం. உலகம் முடிவடைகிற ஒரு காலம். లోకము గతించిపోయే కాలం. இந்த காலத்தை நாம தெளிவாய் அறிந்து கொள்ள வேண்டும். ఈ కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. இந்த காலத்திலே 3 முக்கியமான காரியங்கள் நடக்க போகிறது. ఈ కాలంలో అతి ప్రాముఖ్యమైన 3 సంభవాలు జరగబోతున్నాయి. அது வேத புத்தகத்தில் எழுதப்பட்டிருக்கிறது. అది పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉంది. அந்த 3 காலங்களை குறித்து நம்ம தியானிக்க போகிறோம். ఆ 3 కాలాల గురించి మనం ధ్యానించబోతున్నాం. முதலாவது காலம் இயேசுவுடைய வருகை நடக்க போகிறது. మొదటిది యేసు క్రీస్తు రాకడ కాలం. இயேசு திரும்ப வரப்போகிறார் என்பதை நம்ம విశ్వాసిக்கிறோம். యేసు క్రీస్తు మరలా రాబోతున్నారు అనేది మనందరి విశ్వాసం. அவருடைய வருகை సమీపిத்து విட்டது. యేసు క్రీస్తు రాకడ చాలా సమీపంగా ఉంది. அவருடைய வருகைக்குரிய அடையாளங்கள் எல்லாம் நடந்து கொண்டிருக்கிறது. ఆయన రాకడకు సంబంధించిన సూచనలు జరుగుతా ఉన్నాయి, అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి. மத்தேயு 24ஆம் அதிகாரத்தில் நிறைய అடைయాళங்களை இயேசு சொல்லுகிறார். మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇప్పుడు జరుగుతున్న సంభవాలే ప్రభు చెప్పారు. ఆ రోజున యుద్ధங்களின் செய்திகளையும் கேள்விப்படுவீர்கள். యుద్ధాలను గూర్చిన సమాచారాలు మీరు వింటారు. இப்போ தினமும் யுத்தத்தின் செய்திகள் வந்து கொண்டே இருக்கிறது. ఇప్పుడు ప్రతిరోజు యుద్ధాలను గూర్చిన సమాచారాలు మనం వింటూనే ఉన్నాం. கொள்ள நோய் கடைசி காலத்தில் உண்டாகும் என்று ஆண்டவர் சொல்லி இருக்கிறார். హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు జరుగుతాయని చెప్పి జరుగుతూ ఉన్నాయి. கொரோனா கொள்ள நோயினால் உலகமே பாதிக்கப்பட்டது நமக்கு தெரியும். కరోనా వ్యాధి చేత, ఆ తెగులు చేత, వైరస్ చేత కోట్ల మంది చచ్చిపోయారు. మనం బాధింపబడ్డం మనకు తెలుసు. நம்முடைய கண்களால் அதை பார்த்திருக்கிறோம். మన కళ్ళారా మనం చూసాం దాన్ని. பஞ்சங்கள் இப்பொழுது எல்லா தேசத்திலும் பரவி கொண்டு வருகிறது. చాలా దేశాలలో కరువు విస్తరిస్తా ఉంది. இந்தியாவில் அந்த பஞ்சமிని பெரிదాய் வரப்போகிறது. భారతదేశంలో కూడా భయంకరమైన కరువు కాటకాలు రాబోతా ఉన్నాయి. ఇది యేసు சொன்ன ముఖ్యమైన అடையாளం. ఇది యేసు క్రీస్తు చెప్పిన అతి ప్రాముఖ్యమైన సూచన. ఉలగ அளவிலே క్రైస్తవులకు ఉపద్రవం పెరుగుం. లోకంలో క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు, శ్రమలు, కష్టాలు ఎక్కువ అవుతాయని చెప్పారు ఆయన. ఇప్పుడు అది నడిపెట్టు కొண்டிருக்கிறது. ఇప్పుడు అవి జరుగుతూనే ఉన్నాయి,
మనం అనుభవిస్తూనే ఉన్నాం. இந்தியாவிலே பல மாநிலங்களிலே ஊழியர்கள் தாக்கப்படுகிறார்கள். భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పట్టణాల్లో సువార్తకి క్రైస్తవానికి భయంకరమైన ఆటంకాలు జరుగుతాయి. உலகத்தின் பல நாடுகளிலே கிறிஸ்தவர்கள் கொல்லப்பட்டு கொண்டு வருகிறார்கள். ప్రపంచ దేశాలలో చాలా మంది క్రైస్తవులు చంపబడుతున్నారు, ఊచకోత కోయబడుతూ ఉన్నారు. நைஜீரியா தேசத்திலே கடந்த வருஷத்திலே 1,00,000க்கும் அதிகமான கிறிஸ்தவர்கள் கொல்லப்பட்டு இருக்கிறார்கள். నైజీరియా దేశంలో కేవలం నైజీరియా దేశంలో గత సంవత్సరం 1,00,000 మందికి పైగా చంపబడ్డారు. இயேசு சொன்ன అடையாளங்கள் நடந்து கொண்டு வருகிறது. యేసు ప్రభు చెప్పిన సూచనలు సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. ஆகவே இயேசு சீக்கிரம் வரப்போகிறார். అంచేత మనం గమనించాలి, యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు. அவருடைய வருகை குறித்த சிந்தை உள்ளவர்களாய் நாம் வாழ வேண்டும். ఆయన రాకడను గుర్చిన ఆలోచన ఆలాపనతో మనం బ్రతకాలి. அவருடைய வருகை 2 விதத்தில் இருக்கும். యేసు క్రీస్తు రాకడ 2 రకాలుగా ఉంటుంది. முதலாவது ரகசிய வருகை, మొదటిది రహస్య రాకడ, இரண்டாவது பகிரங்க வருகை. రెండవది బహిరంగ రాకడ. இந்த ரகசிய வருகை குறித்து ఈ రహస్య రాకడను గూర్చి 1 தெசலோனிக்கேயர் 4ஆம் அதிகாரம் 1 தெசலோனிக்கேயர் 4ஆம் அதிகாரம் 16-17 வசனத்திலே வாசிக்கிறோம். తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17. First Thessalonians chapter 4:16 downward 17. கர்த்தர் ஆரவாரத்தோடு பிரதான தூதனுடைய சத்தத்தோடு வருவார். ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుంచి ప్రభువు దిగి వచ్చును. அவர் மத்திய ஆகாயத்திலே வந்து நிற்பார். యేసు క్రీస్తు మధ్య ఆకాశానికి వస్తారు. அப்பொழுது கிறிஸ்தவர்கள் மரித்தவர்கள் முதலாவது எழும்புவார்கள். అప్పుడు క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తారు. அவர்கள் மறுரூபமாக்கப்பட்டு இயேசுவை வானமண்டலத்திலே சந்திப்பார்கள். వాళ్ళు రూపాంతరం చెంది మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు. அதன் பிறகு உயிரோடு இருக்கிற நாமும் ఆ తర్వాత సజీవులమై ఉన్న మనము கண்ணிம நேரத்தில் மறுரூபமாகி ஆண்டவரை சந்திப்போம். రెప్పపాటులో రూపాంతరం చెంది ప్రభువుని ஒரு ఎదుర్కొనబోతున్నాం. கண்ணிம நேரத்தில் என்ன மாற்றம் உண்டாகும்? రెప్పపాటులో రూపాంతరం చెందబోతున్నాం. யாருடைய காதிலே எக்கால சத்தம் கேட்கிறதோ அவர்கள் தான் எடுத்துக்கொள்ளப்படுவார்கள். ఎవరి చెవుల్లో ఆర్భాటం ప్రధాన దూత శబ్దం వినబడుతుందో వాళ్ళు ఎత్తబడతారు. அப்பொழுது மத்திய ஆகாயத்திலே மணவாளன் ஆகிய இயேசுவை சந்திப்போம். అలంకరింపబడిన వరుడైన ప్రభువుని మధ్యాకాశంలో మనం చూడబోతూ ఉన్నాం. யார் அதில் எடுத்துக்கொள்ளப்படுவார்கள்? అందులో ఎవరు ఎత్తబడతారు? வேதம் சொல்லுகிறது ஆயத்தமாயிருக்கிறவர்கள். పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట సిద్ధపడిన వాళ్ళు ఎత్తబడతారు. மத்தேயு 25ஆம் அதிகாரத்தில் இயேசு ஒரு ஓமையை சொல்லுகிறார். మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు ఓ ఉపమానాన్ని చెప్పారు. 10 கன்னிகைகள் மணவாளனை எதிர்கொண்டு போகிறார்கள். 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళతారు. மணவாளன் வருவதை எல்லாரும் விசுவாசிக்கிறார்கள். ప్రభు అయిన యేసు క్రీస్తు పెళ్లి కుమారుడుగా వస్తారని అందరూ విశ్వసిస్తున్నారు. அவரை ఎదుర్కొంటూ పోகிறார்கள். ఆయన ఎదుర్కొనడానికి 10 మంది వెళ్ళారు. அவர் வருகைக்காக காத்திருக்கிறார்கள். వాళ్ళందరూ ఆయన కొరకు ఎదురు చూసి కాచు కూర్చున్న వాళ్ళే. ஆனால் மணவாளன் வந்தபோது అయితే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు 5 பேர் மாத்திரம்தான் வீட்டுக்குள்ளே பிரவேசித்தார்கள். 5 మంది మాత్రమే పెళ్లి విందు జరుగుతున్న ఇంట్లోకి వెళ్ళారు. 5 பேர் கைவிடப்பட்டு விட்டார்கள். మిగతా 5 మంది విడవబడ్డారు. இயேசு சொல்லுகிறார், యేసు ప్రభు చెప్తారు, ஆயத்தமாய் இருந்தவர்கள் மணவாளனோடு போய்விட்டார்கள். సిద్ధపడిన వాళ్ళు మాత్రమే పెళ్లి విందుకి లోన గదిలోకి ఇంట్లోకి వెళ్ళారు. ஆகவேதான் வேதவசனம் சொல்லுகிறது, అందుకే దేవుని వాక్యం చెప్తాంది, உன் தேவனை சந்திக்கும்படி ஆயத்தப்படு. నీవు నీ ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎదుర్కొనడానికి సిద్ధపడు సంగమా. இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. அவரை சந்திக்க நீங்கள் ஆயத்தமா? యేసు క్రీస్తుని మేఘాల మీద దర్శించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? நீங்கள் அவரை விசுவாசிக்கலாம். నీవు ఆయన విశ్వసించుండొచ్చు. அவர் வருவதை எதிர்பார்க்கலாம். ఆయన రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యం కూడా నీకు ఉంది. ஒருவேளை நீங்கள் காத்திருக்கலாம். ఒకవేళ మీరు ఆయన కొరకు కాచు కూర్చున్న వాళ్ళే అయి ఉండొచ్చు. ஆனால் நீங்கள் ஆயத்தமா இல்லாவிட்டால், అయినా సిద్ధపాటు లేకపోతే அவரை சந்திக்க முடியாது. ఆయన్ని ఎదుర్కొనడం కష్టం. ஆகவேதான் தினந்தோறும் எப்பொழுது நாம் ஆயத்தமாய் இருக்க வேண்டும் என்று வேதம் சொல்லுகிறது. అందుకే ప్రతి క్షణం, ప్రతి గడియ, ప్రతి రోజు
ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉండాలి. அதற்கு என்ன செய்ய வேண்டும்? దానికోసం మనం ఏం చేయాలి? 1 தெசலோனிக்கேயர் 5ஆம் அதிகாரம் 23ஆம் வசனம் சொல்லுகிறது. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యం. உங்களுடைய ஆவி ஆத்மா சரீரம் குற்றமற்றதாய் இருக்கும்படி காக்கப்பட வேண்டும். ప్రాణాత్మ దేహాలు ఆయన రాకడకు నిందారహితముగా పరిశుద్ధపరచబడును గాక. యేసు வரும்பொழுது அவரை சந்திக்க வேண்டுமானால், యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఎదుర్కోవాలి. உங்களுக்குள்ளே பரிசுத்தம் காணப்பட வேண்டும். మొట్టమొదటిగా అవసరమైంది పరిశుద్ధత. உங்களுடைய ஆவி ஆத்மா சரீரத்திலே பரிசுத்தம், ప్రాణాత్మ శరీరంలో పరిశుద్ధత అవసరం. உங்களுடைய கண்ணின் பார்வையிலே பரிசுத்தம், కంటి చూపులో పరిశుద్ధత உங்களுடைய అవసరం. சிந்தனையிலே பரிசுத்தம், ఆలోచనల్లో పరిశుద్ధత ఉండాలి. உங்களுடைய செயல்களிலே பரிசுத்தம், చేసే క్రియలు కార్యాల్లో పరిశుద్ధత உங்களுடைய ఉండాలి. குடும்ப வாழ்க்கைக்குள்ளே பரிசுத்தம், కుటుంబ వ్యవస్థలో పరిశుద్ధత ఉండాలి. உங்களுடைய வியாபாரத்திலே பரிசுத்தம், వ్యాపారాల్లో పరిశుద్ధత ఉండాలి. உங்களுடைய வேலையிலே பரிசுத்தம், నీవు పని పాట చేసే చోట పరిశుద్ధత ఉండాలి. உங்களுடைய ஊழியத்திலே பரிசுத்தம். చేస్తూ ఉన్న సేవలో పరిశుద్ధత ఉండాలి. பரிசுத்தம் இல்லாமல் அவரை தரிசிக்க முடியாது. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కడు ఆయనను చూడలేడు. என்னால் வரப்போகிற இயேசு பரிசுத்தம் உள்ளவர். ఎందుకంటే రాబోతున్న యేసు క్రీస్తు పరిశుద్ధుడు. ஆகவே பரிசுத்தத்துக்கு நம்ம அர்ப்பணிக்க வேண்டும். అంచేత పరిశుద్ధ జీవితాన్ని చేయడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. అనుదినము పరిశుద్ధமாய் வாழ ஒப்பு கொடுக்க வேண்டும். అనుదినము అనుక్షణ పరిశుద్ధంగా జీవించడానికి నడుము కట్టాలి. என்னால் எப்பொழுது இயேசு வருவார் என்று தெரியாது. ఎందుకంటే ఏ క్షణాన పరిశుద్ధుడైన యేసు వస్తారో మనకు తెలియదు గనుక. அவருடைய வருகை திருடனை போல் இருக்கும் என்று வசனம் சொல்லுகிறார். ఆయన రాకడ దొంగ వచ్చినట్లు ఉండును. திருடன் வரும்போது சொல்லிட்டா வருவான். దొంగ వచ్చేటప్పుడు మీకు వాట్సాప్ లో స్టేటస్ పెట్టేసి వస్తాడా? உங்க வீட்டுக்கு காலையில 3 மணிக்கு நான் திருட வரப்போகிறேன், అక్క కాచుకో 3ంటికి వస్తాను మీ ఇంటికి అని చెప్తాడా? எல்லாம் ரெடியா இருங்க రెడీగా ఉండండి அப்படி சொல்லிட்டா திருடன் வருவான். అని మీకు ముందస్తు సమాచారం ఇస్తూ వస్తాడా? நீங்கள் ఎదురుபாராத நேரத்தில் మీరు మూడో ఆకాశంలో ఉన్నప్పుడు వస్తాడు. திடீரென்று திருடன் வருவான். అకస్మాత్తుగా దొంగ వస్తాడు, దోచుకెళ్తాడు. வெளிப்படுத்தின விசேஷம் 16ஆம் அதிகாரம் ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15வது வசனம், 15వ వాక్యం. நான் திருடனை போல வருகிறேன் ஆண்டவரே சொல்லுகிறார். యేసు ప్రభువే చెప్తున్నారు, నేను దొంగవలే రాబోతున్నాను. எப்ப வருவன்னு தெரியாது, ఎప్పుడు వస్తారో తెలీదు. இன்னைக்கு ராத்திரி வரலாம், ఈ రాత్రి వచ్చేస్తారేమో, நாளைக்கு வரலாம், రేపు రావచ్చు, அடுத்த வாரம் வரலாம். వచ్చే వారం நாம் రావచ్చు. எப்பொழுதும் ஆயத்தமா இருக்கணும். మనం ఎప్పటికైనా సరే సంసిద్ధులమై ఉండాలి. ஆயத்தமா இருக்கீங்களா? సిద్ధపడిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. அல்லேலூயா. நாம் எப்பொழுதும் ஆயத்தமாய் இருக்க நம்ம அர்ப்பணித்துக் கொள்ளணும். మనం ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే ఆయన రాకడలో ఎత్తబడడానికి, పరిశుద్ధంగా జీవించడానికి మనం ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉండాలి. மத்திய ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்பட்டவர்கள், మధ్యాకాశానికి ఎత్తబడిన వాళ్ళు, ஆண்டவர் அவளை அழைத்து கொண்டு பரலோகத்திற்கு செல்லுவார். యేసు క్రీస్తు వాళ్ళందరిని తీసుకుని పరలోకానికి వెళ్తారు. அதான் சபை எடுத்துக்கொள்ளுதல். దీన్నే సంఘము ఎత్తబడుట అంటారు. மணவாட்டி எடுத்துக்கொள்ளப்படுவது. పెండ్లి కుమార్తె సంఘం ఎత్తబడడం అంటారు. எதற்கு ஆண்டவர் பரலோகத்துக்கு கொண்டு போகிறார்? ఎందుకు యేసు క్రీస్తు పెండ్లి కుమార్తెను పరలోకానికి తీసుకెళ్తారు? 7 வருடம் கல்யாண விருந்து நடக்க போகிறது. అక్కడ 7 సంవత్సరాలు వివాహ మహోత్సవం జరగబోతుంది. ஆட்டுக்குட்டியானவரின் கல்யாண விருந்து என்று வேதத்தில் சொல்லப்படுகிறது. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట గొర్రె పిల్ల వివాహ మహోత్సవ దినమని రాయబడింది. வெளிப்படுத்தின விசேஷம் ప్రకటన గ్రంథం 19ஆம் அதிகாரம் 19వ అధ్యాయం 7, 8, 9 வசனத்தில் இதை பார்க்கிறோம். 7, 8, 9 వాక్యాల్లో మనం దాన్ని గమనిస్తాం. அங்கே ஆட்டுக்குட்டியானவரின் கல்யாண விருந்து நடக்கும். అక్కడ గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వస్తుంది, జరుగుతుంది కూడా. ஆயத்தமாய் இருக்கிற எல்லாரும் போயிருவாங்க. అదుగో సిద్ధపరుచుకొని ఉన్న వాళ్ళందరూ ఎత్తబడి వెళ్ళిపోతారు. అక్కడ 7 வருடம் ఆండవరోடு మగిழ்ந்திருப்பார்கள். 7 సంవత్సరాలు యేసయ్యతో పాటు ఆనందించి సంతోషిస్తూ ఉంటారు. 7 வருடம் கழித்து மறுபடியும் ஆண்டவர் பூமிக்கு வருவார். 7 సంవత్సరాల మహోత్సవం తర్వాత మరలా ప్రభు దిగొస్తాడు. அவர் எல்லாரையும் அழைத்து கொண்டு வருவார். అప్పుడు ఆయన వచ్చేటప్పుడు పరిశుద్ధులందరూ వెంట పెట్టుకొని கோடிக்கணக்கான தூதர்களோடு வருவார். వేవేల దూత, కోట్ల కొలది దూతలతో దిగొస్తారు. சாத்தானோடு யுத்தம் பண்ணுவதற்காக வருவார். సాతాను గారితో యుద్ధం చేయడానికి దిగొస్తారు ఆయన. அதுதான் அவருடைய பகிரங்க வருகை. దాన్ని అంటారు
బహిరంగ రాకడ. அப்படி அவர் வரும்பொழுது பூமியில் உள்ள எல்லாருடைய கண்களும் அவரை காணும். అప్పుడు భూమి మీద ఉన్న ప్రతి నేత్రము ప్రభువుని చూస్తది. சகரியா 14 அதிகாரம் 4 வசனம் சொல்லுகிறார். జకరియా 14:4 చూస్తాం. இயேசு வந்து ஒலிவமலையிலே அவருடைய பாதங்கள் நிற்கும். యేసు క్రీస్తు దిగి వచ్చినప్పుడు ఆయన పాదము ఒలీవల కొండ మీద మోపబడుతది. எருசலேமில் இருக்கிற ஒலிவமலையிலே அவருடைய பாதங்கள் நிற்கும். యెరూషలేము పట్టణానికి బయట ఉన్న ఒలీవల కొండ మీద ఆయన పాదము నిలిచిన వెంటనే அப்ப எல்லாருடைய கண்களும் அவரை காணும். ప్రపంచంలో ఉన్న ప్రతి నేత్రము ప్రభువుని చూస్తారు. அப்பொழுது உலகமே நடுங்கும் அவரை பார்த்து. ప్రపంచం గడ్డ 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 గడ్డలాడిపోద్ది ఆయన చూసి. அவரை விரோதித்தவர்கள் எல்லாம் பயப்படுவார்கள். ఆయనకి విరోధంగా మాట్లాడిన వాళ్ళు చేసిన వాళ్ళందరూ భయపడి చేస్తారు. அவர்களுக்கு விரோதமா எழும்பினவர்கள், பேசினவர்கள், சபைகளை தாக்கினவர்கள், கிறிஸ்தவர்களை கொடுமைப்படுத்தினவர்கள் எல்லாரும் நடுங்குவார்கள். యేసు క్రీస్తుకి, సేవకులకి, సంఘానికి, క్రీస్తు శరీర సంఘానికి విరోధంగా మాట్లాడిన, లేచిన, క్రియ జరిగిన ప్రతి ఒక్కరూ గజ్జ 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 వణికి భయపడి చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. அவர் ராஜாதி ராஜாவாய் வரப்போகிறார். యేసు క్రీస్తు రాజాధి రాజుగా రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. அவர் வந்து சாத்தானோடு யுத்தம் பண்ணுவார். ఆయన వచ్చి సాతానుతో యుద్ధం చేస్తారు. அர்மகதோன் யுத்தம் என்பதாய் வேதம் குறிப்பிடுகிறார். హర్మెగిద్దోను యుద్ధం అని పోల్చబడింది దాన్ని. அப்பொழுது சாத்தான் கட்டப்பட்டு பாதாளத்தில் அடைக்கப்படுவார். సాతానుగాడు కట్టబడి పాతాళంలో బంధించబడతాడు. 1000 வருடம் அவன் அடைக்கப்பட்டு விடுவான். 1000 సంవత్సరాలు వాడు బంధింపబడి ఉంటాడు. அதன் பிறகு 1000 வருஷம் இயேசு இந்த பூமியில் ஆட்சி பண்ண போகிறார். ఆ 1000 సంవత్సరాలు యేసు క్రీస్తు ఈ భూలోకాన్ని ఏలుబడి చేయబోతా ఉన్నారు. முழு உலகத்துக்கு ஒரே ராஜாவாக இயேசு இருக்க போகிறார். సర్వ ప్రపంచానికి ఒకే ఒక్క రాజు, చక్రవర్తి. కొట్టు గట్టిగా హల్లెలూయా, యేసు క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. இந்தியாவின் ராஜாவாக இயேசு இருப்பார். ఒకానొక రోజున 1000 ఏళ్ల పరిపాలన యేసు క్రీస్తు భారతదేశానికి రాజుగా నిలుస్తారు. அமெரிக்காவின் ராஜாவாக இயேசு தான் అమెరికాకి இருப்பார். కూడా యేసు క్రీస్తే రాజు. ரஷ்யாவின் ராஜாவாகவும் இயேசு தான் రష్యాకి இருப்பார். కూడా యేసు ప్రభువే రాజు. சீனாவின் ராஜாவாகவும் இயேசு தான் இருப்பார். చైనాకి కూడా యేసు క్రీస్తే చక్రవర్తి. முழு உலகத்தையும் அவர் ஆட்சி பண்ணுவார். సర్వ ప్రపంచాన్ని ఏకతాటి మీద నడిపించే చక్రవర్తి యేసు క్రీస్తు. 1000 வருடம் ஆட்சி பண்ணுவார். 1000 సంవత్సరాలు రాజ్య పాలన చేస్తారు. அந்த இயேசு ஆட்சி பண்ணும்போது ఆ యేసు క్రీస్తు రాజ్య పాలన చేస్తున్నప్పుడు உலகத்திலே பாவமே இருக்காது. అస్సలు ఈ లోకంలో పాపం ఉండదు, வியாதி இருக்காது, వ్యాధులు ఉండవు, மரணம் இருக்காது, మరణం ఉండదు, பயம் இருக்காது. భయం ఉండదు. எப்படி? ఎలా ఎలా என்ற சாத்தானை அவர் பாதாளத்தில் அடைத்து விடுவார். ఎందుకంటే సాతాను గాడిని కట్ల చేత కట్టి పాతాళంలో బంధించేసి ఉంటారు కనుక ప్రపంచమంతా శాంతి. சாத்தான் தான் பாவத்தை செய்ய தூண்டுகிறவன். అసలు పాపాన్ని చేయమని తొందర చేసేదే సాతాను గాడు. அவன் தான் வியாதியை கொண்டு வருகிறவன். వ్యాధులు కలుగు చేసేవాడే సాతాను గాడు. அவன் தான் மரணத்தை பிறப்பிக்கிறவன். మరణానికి కలుగు చేసేవాడే సాతాను గాడు. அவன் అடைக்கப்பட்டு విట్టబడియాல் వాడిని బంధించేస్తే భూమిలో మరణమే இருக்காது. ఈ భూమి మీద మరణమే ఉండదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు గట్టి. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. அந்த நாள்ல சிங்கமும் ஆட்டுக்குட்டி ஒன்றாக மேயும். ఆ రోజుల్లో సింహము గొర్రెపిల్ల రెండు కలిసి ఒక చోట మేస్తా ఉంటాయి. ஓனாயும் ஆட்டுக்குட்டி ஒன்றா ஃப்ரெண்டா இருக்கும். నక్క, కుక్క ఇవన్నీ ఒకే చోట స్నేహితులుగా తిరుగుతూ ఉంటారు. புலி புல்லை மேயும். పులి పచ్చగడ్డి తింటది. இப்போ ஒரு பழமொழி சொல்லுவாங்க தமிழ்ல, తమిళ్లో ఒక సామెత ఉంది. புலி பசித்தாலும் புல்லை சாப்பிடாதுன்னு. సారీ, புலி பசித்தா கூட புல்லை சாப்பிடாது. సింహము ఆకలితో చచ్చైనా చచ్చిపోద్దు కానీ గడ్డి తిందంట. ஆனா இயேசு ஆட்சி பண்ணும்போது புலியும் புல்லை தான் சாப்பிடும். కానీ యేసు క్రీస్తు రాజ్య పాలన చేసేటప్పుడు సింహం సహితం పచ్చగడ్డి తింటది. எல்லாம் வெஜிடேரியனா மாறிடும். అంత వెజిటేరియన్ గా, శాకాహారంగా మారిపోద్ది. ஹல்லேலூயா, హల్లెలూయా. சிறு குழந்தைகள் பாம்பு பொத்துகளை கைவிட்டு விளையாடும். చిన్న చిన్న పిల్లలు పాముల్ని చేత పట్టుకుని ఆడుకుంటారు. பாம்புகள் தீண்டாது. పాము ఏ హాని చేయదు. பாம்புக்கு விஷம் இருக்காது. పాముకి విషం ఉండదు.
தீங்கு செய்வார் யாருமே இருக்க மாட்டாங்க. కీడు చేసేవాళ్ళు హాని చేసేవాళ్ళు ఎవరు ఉండరు. அதான் இயேசுவின் ஆட்சி காலம். అదే యేసు క్రీస్తు రాజ్య పాలన అట్లుంటది. அல்லேலூயா, చెప్పు గట్టిగా அல்லேலூயா. அதுக்கு தான் ஆண்டவர் நம்மை ஆயத்தப்படுத்தி கொண்டிருக்கிறார். అందుకే యేసు క్రీస్తు సిద్ధపడండి అని మనల్ని సిద్ధపరుస్తున్నారు వాక్యం ద్వారా. அது இயேசுவுடைய வருகையிலே நடக்க போகிற முக்கியமான காரியம். అది యేసు క్రీస్తు రాకడ కాలానికి ముందు జరిగే పనులు ఇవన్నీ. இன்னொரு காரியம் இனி சீக்கிரத்தில் நடக்க போகிறது. ఇంకొక కార్యం త్వరగా జరగబోతోంది, అతి త్వరలో జరగబోతోంది. அது அந்தி கிறிஸ்தவனுடைய வெளிப்பாடு. క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత. அந்தி கிறிஸ்து இந்த பூமியிலே வெளிப்படுவான். క్రీస్తు విరోధి ఈ లోకంలో బయలుపడతాడు. இயேசுவுடைய ரகசிய வருகை வந்த உடனே, యేసు క్రీస్తు రహస్య రాకడ వచ్చిన వెంటనే, சபை எடுத்துக்கொள்ளப்பட்ட பிறகு, సంఘం ఎత్తబడిన అదే క్షణంలో, தேவ பிள்ளைகள்லாம் பரலோகத்துக்கு போன பிறகு, పరిశుద్ధులు దేవుని బిడ్డలందరూ పరలోకానికి వెళ్ళిపోతే பூமியிலே அந்தி கிறிஸ்து வெளிப்படுவான். ఆ క్షణానే క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు. 2 தெசலோனிக்கேயர் 2ஆம் அதிகாரத்தில் அது எழுதப்பட்டிருக்கிறது. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. அவன் அக்கிரமக்காரனாய் இருப்பான் என்று வேதம் சொல்லுகிறது. వాడు అక్రమస్తుడుగా ఉంటాడు అని రాయబడి ఉంది. அவன் மிருகத்தை போல செயல்படுவான். వాడు మృగములాగా క్రియ చేస్తాడు, పశువులాగా ప్రవర్తిస్తాడని రాయబడి அதனால ఉంది. அந்தி கிறிஸ்துவுக்கு ஒரு பெயர் மிருகம் என்பது. అందుకని క్రీస్తు విరోధికి ఒక పేరుంది, మృగము అని. அவன் மிருகத்தை போல செயல்படுவான். వాడు మృగములాగా క్రియ జరిగిస్తాడట. முழு உலகத்தை ஆட்சி பண்ணுகிற ஒரு పొలిటికల్ அரசியல் లీడరాக அவன் எழும்புவான். లోకం అంతటిని ఏలుబడి చేస్తే ఒక రాజకీయ నాయకుడిలాగా ఎదుగుతాడు వాడు. முழு உலகத்தை அவன் தன்னுடைய கட்டுப்பாட்டுக்குள்ளே வைத்திருப்பான். వాడు ధర్మ విరోధిగా ఉండి లోకం అంతటిని వాడి కట్ల చేత బంధించేస్తాడు. 7 வருடம் அவனுக்கு கொடுக்கப்படுகிறது. 7 సంవత్సరాలు వాడికి ఇవ్వబడతాయి. அது உபத்திரவ காலம் என்று வெளிப்படுத்தின விசேஷத்தில் అది பார்க்கிறோம். శ్రమలు, మహాశ్రమల కాలం అని రాయబడి ఉంది. 3.5 ஆண்டு காலம் உபத்திரவ காலம். 3.5 సంవత్సరాలు శ్రమల కాలం. அடுத்த 3.5 ஆண்டு காலம் மகா உபத்திரவ ఆ காலம். తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం అని அவன் రాయబడి ఉంది. மனிதர்களை அடிமையாக்கி நடத்துவான். వాడు మనుషుల్ని బానిసలుగా, దుర్మార్గులుగా చిత్రీకరిస్తాడు. அவனுக்கு உதவி செய்யும்படி கள்ள தீர்க்கதரிசியை சாத்தான் எழுப்புவான். వాడికి పూర్తి సహకారాన్ని అందించడానికి అబద్ధ ప్రవక్తలు లేస్తారు. வலு சர்ப்பமாய் இருக்கிற சாத்தான் அந்தி கிறிஸ்துவுக்கு தன் முழு அதிகாரத்தை கொடுப்பான் என்று வெளிப்படுத்தின விசேஷத்திலே வாசிக்கிறோம். ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, ఘట సర్పము లాంటి వాడికి పూర్తి అధికారాలు ఇవ్వబడతాయని రాయబడి ఉంది. ஆண்டவர் எப்படி பிதா, குமாரன், பரிசுத்த ஆவியானவர் என்று திருத்துவ தேவனாய் வெளிப்படுகிறாரோ, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు తండ్రి, కుమార, ఎలాగైతే త్రియేక దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నారో அதே மாதிரி சாத்தானுக்கு திருத்துவம் இருக்கிறது. అలాగే సాతానుగాడు కూడా త్రిత్వ రూపముగా ఉన్నాడు. ஒன்று வலு சர்ப்பமாயிருக்கிற அந்த பழைய பாம்பாகிய சாத்தான். ఒకటి ఘట సర్పం అనబడే ఆదికాల ఘట సర్పం, ఆది ఘట సర్పము. அவன் பிதாவுக்கு தன்னை ஒப்பிட்டுக் கொள்ளுகிறான். ఈ ఆది ఘట సర్పము తండ్రి అయిన దేవునికి సమానంగా పోల్చుకుంటున్నాడు సాతాను. இரண்டாவது மிருகமாயிருக்கிற அந்தி கிறிஸ்து. 2 మృగముతో పోల్చబడిన క్రీస్తు విరోధి. அவன் தன்னை கிறிஸ்துவை போல காண்பித்துக் వాడు கொள்கிறான். యేసు క్రీస్తుతో సమానంగా పోల్చుకుంటున్నాడు. மூன்றாவது கள்ள தீர்க்கதரிசி. 3 అబద్ధ ప్రవక్తలు. அவன் ஒரு ரிலீஜியஸ் லீடர். వీడు ఒక మత సంబంధమైన నాయకుడిగా లేస్తాడు. இதை குறித்து வெளிப்படுத்தின விசேஷம் 13ஆம் அதிகாரத்தில் வாசிக்கிறோம். దీనిని గురించి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం గమనిస్తాం. வெளிப்படுத்தின விசேஷம் 13:2 வாசிக்கும் போது 13వ అధ్యాయం 2వ వాక్యంలో మనం గమనిస్తే அந்தி கிறிஸ்து என்கிற மிருகம் என்று சொல்லப்படுகிறது. క్రీస్తు విరోధి అనే మృగము అని రాయబడి ఉంది. అక్కడ 4வது வசனத்தை வாசிக்கும் போது 4వ వాక్యంలో చూస్తే வலு சர்ப்பமாகிய சாத்தானை பற்றி எழுதப்பட்டிருக்கிறது. ఘట సర్పము అనబడే సాతాను గాడితో రాయబడి ఉంది. 11ஆம் வசனத்தை வாசிக்கும் போது 11వ వాక్యంలో గమనిస్తే கள்ள தீர்க்கதரிசி வேறொரு மிருகம் என்று சொல்லப்படுகிறது. మరి యొక్క క్రూర మృగము అని రాయబడింది, అబద్ధ బోధకులు. உபத்திரவ காலத்திலே ఈ శ్రమల కాలంలో அந்தி கிறிஸ்து முழு உலகத்தையும் தன்னுடைய கட்டுப்பாட்டுக்குள் வைத்திருப்பார். క్రీస్తు విరోధి ఈ ప్రపంచానంతా వాడు గుప్పిట్లో పెట్టుకొని ఏలుబడి చేస్తాడు. உலகத்தை அவன் அடிமைப்படுத்தி ஆட்சி பண்ணுவான். సర్వ లోకాన్ని వాడి పాదాల కింద బానిసలుగా చేసి వాడు
ఏలుబడి చేస్తాడు. அந்த நாட்களிலே ఆ రోజుల్లో வெளிப்படுத்தின விசேஷம் 13ஆம் அதிகாரத்தை வாசிக்கும் போது ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో గమనిస్తే அந்த மிருகத்திற்கு ஒரு சுரூபத்தை பண்ண வேண்டும் என்று அவன் கட்டாயப்படுத்துவான். ఆ క్రూర మృగము అనబడే గడసర్పము వాడికి ఒక విగ్రహం తయారు చేయాలని ఆశపడతారట. 13ஆம் వచనం முதல் வாசித்தால் 13వ అధ్యాయం 13వ వాక్యం, அவன் பெரிய பெரிய அற்புதங்களை செய்வான். వాడు సాతానుగాడు గొప్ప గొప్ప సూచనలు చేస్తాడట. ஜனங்களை எல்லாம் நம்ப பண்ணுவான். మనుషులందరినీ నమ్మిస్తాడట. மிருகத்துக்கு ஒரு சொரூபத்தை பண்ணி அதை வணங்கும்படி மக்களை கட்டாயப்படுத்துவான். మృగం అనబడే సాతానుగాడు లాంటిది విగ్రహం తయారు చేసి అందరూ దానికి మొక్కాలి, పూజలు చేయాలని శాసిస్తాడు. அந்த మిருகம் பேசும். ఆ మృగం మాట్లాడుతుంది. அந்த மிருகத்தின் சொரூபம், அந்த சிலை பேசும். ఆ మృగము లాంటి శిల మాట్లాడుతుంది, విగ్రహం. வெளிப்படுத்தல் விசேஷம் 13:15 எப்படி வாசிக்கிறோம்? ప్రకటన 13:15 వాక్యంలో, ప్రకటన 13:15లో அந்த மிருகத்தின் சுரூபம் பேசத்தக்கதாகவும் ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయాలి, ఆ మృగము మాట్లాడడానికి దానికి అధికారం ఇవ్వబడింది. சுரூபத்தை வணங்காத யாவரையும் கொலை செய்யத்தக்கதாகவும் ఆ మృగమునకు నమస్కారం చేయని ప్రతివాని హతము చేయునట్లు அந்த மிருகத்தின் சுரூபத்திற்கு ஆவியை கொடுக்கும்படி ఆ మృగమునకు ఒక ప్రాణమిచ్చుటకై அதற்கு சத்துவம் கொடுக்கப்பட்டது. ఆ మృగమునకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ஒரு சொரூபத்தை செய்து వాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసి எல்லாரும் அதைத்தான் வணங்க வேண்டும். అందరు దాన్ని ఆరాధించాలి. அந்தி கிறிஸ்துவை வணங்க வேண்டும். క్రీస్తు విరోధిని ఆరాధించాలి. அந்த சொரூபம் பேச ஆரம்பிக்கும். ఆ విగ్రహం ప్రతిరూపం మాట్లాడుతుంది. யாராவது வணங்காவிட்டால் அவளை கொலை செய்து விடும். ఎవరైనా నాకు మొక్కకపోతే వాళ్ళని చంపమంటాడు. இதெல்லாம் எப்படிங்க நடக்கும்? ఇవన్నీ ఎప్పుడు ఎలా జరుగుతాయి? 10 வருஷம் 20 வருஷத்துக்கு முன்னாலன்னா இதை நம்ப முடியாத ஒன்றுதான். 10-20 సంవత్సరాల క్రితం అయితే ఎట్లాంటివి జరుగుతాయి అని మనం నమ్మలేం. இப்போ நம்ம காலத்தில் ஆர்டிஃபிஷியல் ఇంటెలిజెన్స్ని ఏఐ కண்டுபிடிச்சிருக்கிறாங்க. ఇప్పుడు మన రోజుల్లో జరుగుతున్న దౌర్భాగ్యం ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో అది వచ్చేసింది. మనిషి మాదిరి ఎல்லாம் பேசும். దాని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులాగా మాట్లాడుతుంది, అన్ని చేస్తుంది. நான் கடந்த ஜூலை மாதம் அமெரிக்கா ஊழியத்துக்கு போயிருந்தேன். నేను జూలై నెలలో సువార్త నిమిత్తం నేను అమెరికా వెళ్ళాను. அங்கே லாஸ் வெகாஸ் என்கிற ஒரு பட்டணம் இருக்கு. అక్కడ లాస్ వేగాస్ అనే ఒక పట్టణానికి వెళ్ళాను. அங்க 3 நாள் உபவாச ஜெபம் நடத்தினோம். అక్కడ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టాం. அது முடிந்த பிறகு అది ముగించిన తర్వాత பெரிய புதுசா ஒரு சயின்ஸ் சென்டர் உருவாக்கி இருக்கிறாங்க. అక్కడ ఒక పెద్ద సైన్స్ సెంటర్ అని ఒక మ్యూజియం పెడితే అక్కడికి లేటెస్టాன సైంటిఫిక్ எல்லாம் கண்டுபிடிப்பெல்லாம் வச்சிருக்காங்க. అధునాగరికతకి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ பார்க்கலாம் என்று கூட்டிட்டு போனாங்க. అది చూడడానికి నన్ను తీసుకెళ్లారు. அங்க ஒரு பெரிய ஹாலுக்குள்ள అక్కడ పెద్ద హాల్లో 2 பெரிய சிலைகள் செஞ்சு வைக்கப்பட்டிருக்கு. ఓ 2 పెద్ద శిలల విగ్రహాలు లాంటివి, மனிதன் மாதிரி ஆண் ரூபத்துல ஒன்று, మనుషులు లాంటివే మగాడు రూపంలో ఒకటి, பெண் రూపத்துல ஒன்று, ఆడదాని రూపంలో ఒకటి పెట్టారు. அப்படி ஆட்களை போல கையெல்லாம் அசைக்குது, தலையை திருப்புது, கண்ணை திறந்து பார்க்குது. యాజ్ ఇట్ ఈస్ మనుషుల్లాగానే చేతులు కాళ్ళు ఊపుతుంది, అన్ని చేస్తా ఉన్నాయి. மனுஷ மாதிரியே இருக்குது, మనుషులాగానే ఉంది, பேசுது, మాట్లాడుతుంది, சிரிக்குது, నవ్వుతుంది, பாக்குது, చూస్తుంది, கேள்வி கேட்டா பதில் சொல்லுது. మనం ఏదన్నా అడిగితే సమాధానం చెప్తుంది. పైగా நம்ம கிட்ட ஒரு மைக் தருவாங்க, మన దగ్గర ఒక మైక్ ఇస్తారు, நம்ம போய் பேசலாம். మనం ఏదన్నా మాట్లాడాలి. ஆந்திர மாநிலத்தின் ஜனத்தொகை எவ்வளவுன்னா உடனே சொல்லும். ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది జనం ఉన్నారు అంటే క్షణాల్లో చెప్పేస్తుంది. ஆந்திர மாநிலத்தில் எத்தனை மாவட்டம் அப்படின்னு கேட்டா உடனே ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే తప్పిమని చెప్పేస్తున్నాడు. இந்தியாவில் எவ்வளவு ஜனத்தொகைன்னு சொல்லிடும். భారతదేశంలో ఎంతమంది ఉన్నారంటే వెంటనే జనసంఖ్య చెప్పేస్తుంది. என்ன கேள்வி கேட்டாலும் உடனே பதில் சொல்லு. 1 కాదు 2 కాదు, ఏది అడిగినా చెప్పేస్తుంది. எதை பத்தியும் கேள்வி கேட்கலாம், దేని గురించి అడిగినా చెప్పేస్తుంది. எங்க ஆந்திர மாநிலத்தினுடைய சீஃப் மினிஸ்டர் யாருன்னு சொல்லிடும். ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే టప్పిమని చెప్పేస్తుంది. அப்படி எல்லாத்தையுமே சொல்லுகிறாரு, అన్ని చెప్తా ఉన్నాయి. சிலை பேசுது, శిల విగ్రహం பைபிள் இருக்குல்ல, బైబిల్లో రాయబడింది. ఆ విగ్రహం அது பேசும், అది విగ్రహం మాట్లాడుతుంది. அதை కண்டுபிடிச்சிட்டாங்க, గుర్తుపట్టేశారు. நாங்க போய் ஒரு மைக்கில் ஒரு கேள்வி கேட்டோம். మేము వెళ్ళి మైకులో ఒక మాట అడిగాం.
யோவான் 3:16, John 3:16 சொல்லு அப்படின்னு. యోహాను 3:16 చెప్పమన్నాం. அது என்ன பதில் சொல்லிச்சு தெரியுமா? అది ఏమని సమాధానం చెప్పింది తెలుసా? నో రిలీజియస్ క్వశ్చన్. మత సంబంధమైన ప్రశ్నలు అడగద్దంట. அது கூட அதுக்கு தெரியுது. దాన్ని తయారు చేసినాడు ఎదవన్నట్టు. ఇది బైబిల్లో ఇருந்து కేள்வி கேக்குறாங்க. నేను బైబిల్లో నుంచి మీరు అడుగుతున్నారు. ఇది రిలీజియస్ క్వశ్చన్. ఇది మత సంబంధమైన ప్రశ్న. அதுக்கு பதில் சொல்ல மாட்டேங்குது. ఇట్లాంటి వాటికి నేను సమాధానం చెప్పను అంటున్నాను. அப்ப அந்த சிலைக்கு எல்லாமே தெரியுது. ఆ విగ్రహానికి అన్ని నేర్పించారు. வெளிப்படுத்தின விசேஷம் 13ஆம் அதிகாரம் கண்முன்னாலே நிறைவேற ஆரம்பித்து விட்டது. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నది మన రోజుల్లో మన కండ్ల ముందే జరుగుతా ఉంది. இன்னும் கொஞ்ச நாள்ல గుంటూరుకు வந்துரும் அந்த மாதிரி சிலைகள். దీని అర్థం ఏంటో తెలుసా? మరి కొన్ని రోజుల్లో ఈ గుంటూరులో కూడా అట్లాంటివి రాబోతున్నాయి. உலகம் முழுவதும் வந்துரும். లోకమంతా వచ్చేస్తాయి. అంత్యక్రీస్తు வெளிப்பட்ட உடனே క్రీస్తు విరోధి ప్రత్యక్ష పరచబడిన వెంటనే சிலைகளை எல்லா இடத்திலும் செய்து ఇక వాడి విగ్రహాలు ప్రపంచమంతా వచ్చేస్తాయి. அது பேசும், అవి మాట్లాడతాయి, மக்களை பயமுறுத்தும், ప్రజల్ని భయపెడతాయి. யாராவது அதை வணங்காவிட்டால் அவளை கொன்று போட்டு விடும். ఎవడైనా సరే దానికి నమస్కరించకపోతే చంపేస్తాయి. சிலை எப்படிங்க கொல்லும்? ఏమంటే విగ్రహం ఎట్లా చంపేస్తుందండి? அமெரிக்கால 2 இடத்துல நடந்திருக்கிறது. అమెరికాలో 2 చోట్ల జరిగింది. இந்த மாதிரி ரோபோட் செஞ்சு வச்சிருந்தாங்க. రోబోట్లని తయారు చేసి పెట్టారు. அது பேசக்கூடிய ரோபோட். అది మాట్లాడేరు రోబో. அது சொன்னதுக்கு கேட்காதனால கொண்டு விட்டது. ఎవరో ఏదో చెప్పారట, ఈ రోబో చెప్పింది చేయనందువల్ల వెళ్ళి కొట్టి చంపేసిందంట. 2 இடத்துல 2 பேரை கொண்டு விட்டது. 2 చోట్ల 2 రోబో హత్యలు జరిగాయి. అమెరికా పార్లమెంట్లో அதை குறித்து వివాదితాంగ. అమెరికా పార్లమెంట్ సెనేట్ లో దాని గురించి వివాదాలు లేచాయి. அதனால இந்த AI என்பது ఆபத்தானது. అందువలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భయంకరమైన ప్రమాదకరమైంది. ఇది మనుషుల్ని కొల్లుகிறது. ఇది మనుషుల్ని చంపేస్తాయి. அதனால இதை தடை செய்ய வேண்டும். అందుకని దీన్ని మనం అడ్డుకోవాలి. அந்த కంపెనీகளை எல்லாம் அழைத்து அவங்களை வச்சு பேசினாங்க. కంపెనీలో వాళ్ళందరిని పిలిచి మాట్లాడారు. அவங்க என்ன சொன்னாங்க? அது கொல்லக்கூடியது தான், அதை தடுக்க முடியாதுன்னு சொல்றாங்க. వాళ్ళు అది చంపుతాది, దాన్ని మేము ఆటలకు పరచలేము. அப்ப இதை செய்யக்கூடாது, இதை தடை பண்ணி விடலாம் என்று பேசுகிறார்கள். మరి అట్లా జరుగుతున్నప్పుడు మనం ఆపేద్దాం, చేయకూడదని మాట్లాడుతున్నారు. அவங்க சொன்னாங்க, இல்ல நம்ம தடுக்க முடியாது. లేదు లేదండి, చేయి దాటిపోయింది, ఇక దాన్ని ఆపలేము. ఉలగం ముழுதும் எல்லா இடத்திலும் செய்ய ஆரம்பிச்சிட்டாங்க. ఎందుకంటే లోకమంతా ఈ సాఫ్ట్వేర్లు వెళ్ళిపోయాయి, అవి ప్రారంభించేసారు తయారు చేయడానికి. ఇన్ని తడుక முடியாதுன்னு ఇక దాన్ని ఆటంకపరచడం అసాధ్యం. வெளிப்படுத்தின విశేషం కన్మున్నాల్ నెరవేరి கொண்டிருக்கிறது. ప్రకటన గ్రంథం 13 మన కళ్ళ ముందు మన రోజుల్లోనే జరుగుతా ఉంది. యేసు వాసరపడిలో வந்து விட்டார். యేసు క్రీస్తు గుమ్మం దగ్గర నుంచొని ఉన్నాడు. అంత్యక్రీస్తు வெளிப்படுகிற వేళை வந்து விட்டது. క్రీస్తు విరోధి ప్రత్యక్ష పరచబడే రోజులు దగ్గర పడ్డాయి. நாம் జాగ్రత్తగా ఆయత్తపడ வேண்டும். ఆత్మీయులు జాగ్రత్తగా ఉండి సిద్ధపడాలి. అதைத்தான் ఆండவர் நம்மிடத்திலே பேச விரும்புகிறார். అదే ప్రభు మన దగ్గర మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సమీపத்தில் ఇశ్రాయేల్ దేశத்தினுடைய ప్రైమ్ మినిస్టర్ ஒரு వార్త பேசினார். ఈ మధ్య ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఓ మాట మాట్లాడారు. உலகத்தில் இதுவரை எங்க கண்டுபிடித்தராத AI டெக்னாலஜியை நாங்கள் கண்டுபிடித்து வித்தியாசமாய் செயல்படுத்த வச்சிருக்கிறோம். அது ఆశ్చర్యமான காரியம், சீக்கிரத்தில் வெளியிடுவோம் என்று சொல்லி இருக்கிறார். ఇప్పటి వరకు ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. దాన్ని చూసే మీరు తెగ ఆశ్చర్యపడిపోతున్నారు. మా ఇశ్రాయేలు దేశం అంతకు మించి అత్యాధునికమైన ఒకటి తయారు చేసి పెట్టున్నాం, త్వరలో దాన్ని విడుదల చేయబోతున్నాం అని ఒక బాంబు వేశాడు. இனிமே மனிதர்கள் வந்து யுத்தம் பண்ண மாட்டாங்க. ఇక మనుషులు యుద్ధం చేయరు. இந்த சிலைகள் தான் யுத்தம் பண்ண போகிறது. ఈ విగ్రహాలే వెళ్ళి యుద్ధాలు చేస్తాయి. அதைத்தான் தயார் பண்ணி கொண்டிருக்கிறார். అవి తయారు చేస్తా ఉన్నారు వాళ్ళు. நம்முடைய నాட்களில் ఇది நடக்க ఆరంభిத்து విட்டாరు. ఈ రోజుల్లో మన రోజుల్లోనే మన ప్రాంతాలు కూడా జరగబోతున్నాయి. அதனால தான் ஆண்டவர் சொல்லுகிறார், காலத்தை நிதானியுங்கள். అందుకే ప్రభు చెప్తున్నారు, కాలాన్ని గుర్తుపట్టండి. உலகத்திலே நடந்து கொண்டிருக்கிற காரியத்திலே கவனம் செலுத்துங்கள். లోకంలో జరుగుతున్న పరిస్థితులు సమీక్షించి మీరు గమనించి జాగ్రత్తగా ఉండండి. అంత్యక్రీస్తు வெளிப்படுகிற వేళை வந்து விட்டது. క్రీస్తు విరోధి ప్రత్యక్షమయ్యే రోజులు సమీపిస్తున్నాయి. ஆகவே நீங்கள் జాగ్రత్తగా యేసువై సంధికి ఆయత్తపడుங்கள். అందుచేత మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొనగాని సంసిద్ధులై ఉండాలి. ఇని ரொம்ப కాలం செல்லாது. ఇక చాలా కాలం లేదు. అది அவர் వాసరపడిలో வந்து விட்டார். యేసు క్రీస్తు గుమ్మము దగ్గరే నుంచొని ఉన్నాడు.
கவனமாய் ஆயத்தப்பட வேண்டும். చాలా జాగ్రత్తగా సిద్ధపాటుతో ఉండాలి. அதுல இன்னொரு ஆச்சரியமான காரியம், ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి வெளிப்படுத்தின விசேஷம் 13ஆம் அதிகாரம் ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16, 17, 18 వசనం వాసిத்தார். ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16, 17, 18 వాక్యాల్లో இந்த அந்தி கிறிஸ்துவுடைய முத்திரையை நம்ம தரித்து கொள்ளணுமா? క్రీస్తు విరోధి యొక్క ముద్ర మనం వేయించుకోవాలట. அது வலது கையிலாவது நெத்தியிலாவது பதித்து கொள்ள வேண்டும். అది కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లు 3 காரியம் சொல்லப்படுகிறார். 3 మాటలు ఉన్నాయి. ஒன்று அந்தி கிறிஸ்துவின் முத்திரை, ఒకటి క్రీస్తు విరోధి ముద్ర, இரண்டாவது அந்தி கிறிஸ்துவுடைய நாமமுடைய பெயர், 2 క్రీస్తు విరోధి యొక్క పేరు, மூன்றாவது அவனுடைய நம்பர் எண், 3 క్రీస్తు విరోధి యొక్క సంఖ్య 666. 666. அது 2 இடத்துல பதிக்க முடியும். అవి 2 చోట్ల వాడతారు. అవి வசனம் சொல்லுகிறது, వాక్యం చెప్తుంది நெற்றியிலாவது నొసటన வலது கையிலாவது కుడి చేతి మీద అయినా அதுல பதித்து கொள்ள வேண்டும். అందరూ మీరు వాటి రెండింటి మీద వేయించుకోవాలట. அதை பதித்து கொள்ளாத யாரும் வாங்க முடியாது, விற்க முடியாது. ఈ కుడి చేతి మీద నొసటి మీద ఆ ముద్ర వేయించుకోకపోతే వాళ్ళకి ఏమీ ఉండవు. அந்த முத்திரை இருந்தாதான் கடையில போய் ஒரு பொருளை வாங்க முடியும். ఆ ముద్ర ఉంటేనే షాప్కి వెళ్ళి సామాన్లు ఎక్కడికైనా సరే. அந்த முத்திரை இல்லாம விற்கவும் முடியாது, வாங்க முடியாது. ఆ ముద్ర లేకపోతే కొనాలేము, అమ్మాలేము, அப்படின்னா வாழவே முடியாது. అలాగైతే బతకడం కష్టం. அந்த முத்திரை வாங்கி விட்டால், ఆ ముద్ర గనక మనం వేయించుకుంటే பரலோகத்துக்கு வர முடியாது, పరలోకానికి వెళ్ళటానికి లేదు. அந்த முத்திரை வாங்குகிறவர்கள் நரகத்தின் அக்கனிலே பங்கடைவார்கள். ఎవరైతే வேதம் ఆ சொல்லுகிறது. క్రీస్తు విరోధి ముద్ర వేయించుకుంటారో వాళ్ళు నరకాగ్నికి లోనవుతారు. முத்திரை வாங்கினா நரகம், ముద్ర వేయించుకుంటే నరకం, முத்திரை வாங்காவிட்டால் வாழ முடியாது. ముద్ర వేయించుకోకపోతే బ్రతకడం కష్టం. ஏதோ அந்தி கிறிஸ்துவின் காலம். ఇది క్రీస్తు విరోధి కాలం. நெத்தியிலும் கையிலும் தான் முத்திரை பதிக்கப்படுன்னு சொல்லப்பட்டிருக்குதுல்ல. నొసటన కుడి చేతి మీద ముద్ర వేయించుకోవాలని రాయబడింది కదా. కోవిడ్-19 కరోనా வந்தபோது, ఆ కరోనా జబ్బు వచ్చినప్పుడు கொஞ்சம் ரிலீவ் பண்ண போது, కొంచెం పర్లేదు ప్రజలు తేరుకుంటున్నారు అనుకున్నప్పుడు, அப்ப நீங்க ஆஸ்பத்திரிக்கு போனாலோ, అప్పుడు మనం ఆసుపత్రికి వెళ్తే, ஒரு ஷாப்பிங் மாலுக்கு போனாலோ, షాపింగ్కి వెళితే, பஸ்ல ஏறினாலோ, బస్ ఎక్కితే, அல்லது ட்ரெயினுக்கு போனாலோ, ట్రైన్కి వెళితే நீங்க போன உடனே வரிசை கியூவில் நிக்கணும். వరుసగా క్యూలో నుంచోవాలి. திரும்பி யோசித்து பாருங்க, ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. அங்க யாராவது துப்பாக்கி மாதிரி ஒன்று வச்சுக்கிட்டு நின்னாங்க. ఆ రోజుల్లో కరోనా కొంచెం రిలీఫ్ అయ్యే రోజుల్లో మనం ఎక్కడికైనా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్కి వెళ్ళినప్పుడు వరుసగా నిల్చోవాలి. ఆ గుమ్మం దగ్గర ఒకటి చిన్న తుపాకీ లాంటిది ఒకటి పట్టుకో ఉండేవాడు. ஞாபகம் இருக்குதா? గుర్తుందా? மறந்து போச்சா? మర్చిపోయారా? మరలా జ్ఞాపకాలు ఎందుకంటారు? அதை காமிச்ச உடனே நீங்க எதை காமிச்சீங்க? ఆవిడ అది చూపెట్టిన వెంటనే ఏం చూపెట్టారు? நம்முடைய நெத்தியை காமிச்சாங்க, మనం నొసను చూపెట్టాలి, அல்லது கையை காமிக்க சொன்னாங்க. లేదా చేయి చూపెట్టమన్నారు. அந்த கொரோனா காய்ச்சல் இருக்கான்னு செக் பண்ணுவதற்கு, కరోనాకి సంబంధించింది ఉందా లేదా చూడడానికి స్టాంపు. ஆமா, நெத்தி அல்லது கையில தான் பார்த்தாங்க. ఈ నొసటన ఈ చేతుకున్న స్టాంపులే చూశారు. అప్పుడు ஞாபகம் இருக்குதா இல்லையா? మీకు గుర్తుందా లేదా? పట్టుకున్న వెంటనే స్టాంపులు వేసారా లేదా? వాళ్ళు కరోనా ఒకడికి ఉందంటే వాడికి ఆ స్టాంప్ వేసేసి వాడిని తరుముకొని రోడ్ల మీద, అవునా కాదా? அந்தி கிறிஸ்து வரும் பொழுது நெத்தியிலாவது கையிலாவது முத்திரையை பதித்து விடுவான். ఖచ్చితంగా క్రీస్తు విరోధి పాలనలో ప్రతి ఒక్కరికి నొసటన అదిగో. அதற்கு தான் இன்றைக்கு உலகத்தை அவன் மக்களுடைய மனதை ஆயத்தப்படுத்தி கொண்டிருக்கிறான். అందుకే సాతానుగాడు ముందస్తుగా ప్రజల యొక్క మానసిక స్థితిని సెట్ చేసుకుంటున్నాడు. அந்த முத்திரை என்பது, ఆ ముద్ర అనేది ஒரு சின்ன చిప్, ఒక చిన్న చిప్ లాంటిది. అమెరికాவில் இப்போ అరిసిயை విட చిన్న చిప్ కண்டுபிடிச்சிட்டாங்க. ఇప్పుడు అమెరికాలో బియ్యపు గింజ కంటే పరిమాణంలో తక్కువైన చిప్పు కనిపెట్టేసి, అరిసిயை విட చిన్నది, బియ్యపు గింజ కంటే చిన్నది, அதுக்குள்ள 20 லட்சம் இன்ஃபர்மேஷனை ஸ்டோர் பண்ண முடியுமா? ఆ బియ్యపు గింజ కంటే చిన్న చిప్పులో 20 లక్షల సమాచారాలు ఫిట్ చేసి పెట్టొచ్చట. உங்களுடைய பெயர், அட்ரஸ், ஃபேமிலி, உங்கள் வேலை,
உங்களுடைய வயசு, நீங்க எவ்வளவு சம்பளம் வாங்குறீங்க, பேங்க் అకౌంట్ என்ன, ఫోటోలు డ్రైవింగ్ లైసెన్స్, గీటోలు మొత్తం బ్యాంక్ అకౌంట్లు, మీ పుట్టు పూర్వోత్తరాలు, ఎవ్రీథింగ్ 20 లక్షల అదుగదుగో அதை உங்களுடைய நெத்தியில பதிச்சிடலாம். అది రాబోయే రోజులు గుచ్చేస్తారు నెత్తిలో. జాగ్రత్తగా ఉండండి, ఎవరు పడితే వాళ్ళకి నొసడు చూపెట్టమాకండి. அதை உங்களுடைய நெத்தியிலாவது கையிலாவது பதிச்சிடலாமா? ఎక్కడో బిగించేస్తారు, ఇక్కడ కానీ. அதுக்கு ஆபரேஷன் எல்லாம் பண்ண தேவையில்லை. దానికి ఆపరేషన్లకి ఏ ప్రశ్నలు ఏమొద్దు. ஒரு சின்ன ஷூட் பண்ணா உள்ள போயிடும். జస్ట్ పట్టుకు టుప్ అంటారు అంతే, உள்ள இருக்கிறதே தெரியாது. అసలు అదిగో పర్ఫెక్ట్. బియ్యపు గింజ ఎంత ఉంది, అది ఎంత ఉందో చూడండి. அரிசியை விட சின்னது, బియ్యపు గింజ కంటే తక్కువ. இதை கண்டுபிடிச்சிட்டாங்க. இப்போ ఆల్రెడీ కనిపెట్టేసింది అది అమెరికాలో. అంత్యక్రిస్తువుடைய வருகைக்கு எல்லாமே ஆயத்தப்படுத்தப்பட்டு இருக்கு. క్రీస్తు విరోధి ప్రత్యక్షతకి అన్ని సమకూడుతా ఉన్నాయి. ரகசிய வருகை முடிந்த உடனே, రహస్య రాకడ ముగించిన వెంటనే అంత్యక్రిస్తు ముళ్ళు ఉలగத்தின் தன் கட்டுப்பாட்டு క్షణాల్లో ఈ ప్రపంచాన్ని వాడి గుప్పిట్లోకి తెచ్చేసుకుంటాడు. முத்திரை வச்சுதான் வியாபாரமே நடக்குமா? ఆ ముద్ర ఉంటేనే వ్యాపారం చెయ్యాలి నువ్వు. முத்திரைன்னா என்னது? சீல். అదే ఆ ముద్ర అంటే సీల్. இப்பவே அது வந்துட்டு பாருங்க. సారీ, இப்பவே வந்து விட்டது. ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ. ஒரு காலத்துல நீங்க பணத்தை கொண்டு போய் கடையில வியாபாரம் செய்தீங்க, வாங்குனீங்க. మీరు ఏదైనా ఒక కొట్టుకెళ్ళి వ్యాపారం చేసి డబ్బులు ఇచ్చారనుకోండి, அப்புறம் கிரெடிட் கார்டு, டெபிட் கார்டு கொண்டு போனீங்க. ఇప్పట్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు తీసుకెళ్తున్నాం. இப்போ என்ன கொண்டு போறீங்க? ఇప్పుడేం తీసుకెళ్తున్నారు? సెల్ ఫోన్. நீங்க ஜாமா வாங்கின உடனே, సామాన్లు కొన్న వెంటనే கடையில ஒரு முத்திரை வைப்பான். షాపులో ఒక ముద్ర పెట్టి క్యూఆర్ కోడ్. கியூஆர் கோடு தான் அந்த முத்திரை. క్యూఆర్ కోడే ముద్ర. நீங்க அதில் ஜிபே பண்ணலாம், கூகுள் பே பண்ணலாம், கிளிக் பண்ணா உங்க பணம் அங்கே போயிடும். అది ఒకప్పుడు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇప్పుడు ఏం లేవు. జస్ట్ అక్కడికి వెళ్ళి దానికి మీ మొహం వాళ్ళ మొహం చూపెట్టేస్తే అయిపోయినట్టేక. அந்த கியூஆర్ కోడ్లో ఏதாவது எழுத்து இருக்குதா? ఆ క్యూఆర్ కోడ్లో ఏమన్నా రాసి ఉంటుందా? ఏ భాష అయినా ఉందా? ఏதாவது నంబర్ இருக்குதா? ఏమన్నా నంబర్ ఉంటుందా? ఏమి ఉండదు. ஒன்றும் இல்லை, ஒரு సీల్. జస్ట్ చుక్కలు ఉంటుంది. బైబిల్ வெளிப்படுத்தின విశేషం 13వ అధికారం కన్మున్నాల్ నెరవేరి కొండ. ప్రకటన గ్రంథం 13లో వ్రాయబడిన మాటలు మన కండ్ల ముందే మన రోజుల్లోనే నెరవేరుతా ఉన్నాయి. అంత్యక్రిస్తు வெளிப்பாடு நெருங்கி விட்டது. క్రీస్తు విరోధి ప్రత్యక్షత రాకడ చాలా చాలా సమీపంగా ఉంది. అంత్యక్రిస్తు வெளிப்பட்ட உடனே சொல்லுவான், இனி செல்போன் கூட தேவையில்லை. క్రీస్తు విరోధి రాగానే ఇక సెల్ ఫోన్లు కూడా అక్కర్లేదు. இந்த முத்திரையை நெத்தில பதித்து கொள்ளுங்க. ఈ ముద్రుంటే చాలు. நீங்க கடைக்கு கையை வீசி கொண்டு போகலாம். మీరు చేతులు కొంటూ కొట్టుకెళ్ళిపోవచ్చు. కార్డున్ தேவையில்லை, కార్డులు అక్కర్లేదు. பாஸ்போர்ட்டும் தேவையில்லை, పాస్పోర్ట్లు అక్కర్లేదు. పణமும் தேவையில்லை, డబ్బు అక్కర్లేదు. நெத்தில இருக்க சிப்பு போதும். ఆ నొసట నా చిప్ ఉంటే చాలు. அதுக்குன்னு மிஷின் வச்சிருவாங்க. దానికోసం ఇప్పుడు మెషిన్లు తయారు చేసి పెట్టేసి, அவ்வளவுதான். గంతే. நம்ம காலத்துல வந்து விட்டது. ఇక మన రోజుల్లోనే ఇవన్నీ వచ్చేసాయి. ఇది ఎதை కాண்பிக்கிறது? ఇది దేనికి సూచనగా ఆండోడే வருகை மிக 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 సమీపం. యేసు క్రీస్తు రాకడ అతి 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 త్వరగా రాబోతా ఉంది. అంత్యక్రిస్తువుடைய வெளிப்பாட்டுக்கு உலகம் ஆயத்தப்படுத்தப்பட்டு கொண்டிருக்கிறது. క్రీస్తు విరోధి ప్రత్యక్షపరచబోయే రోజులు కూడా వచ్చేసాయి. ஆகவே நாம் ஆயத்தமாய் இருக்க வேண்டும். అంచేత క్రైస్తవ సమాజం ఆ ప్రభు రాకడకి సిద్ధపాటుతో ఉండాలి. வருகை குறித்த சிந்தை உள்ளவர்களாய் இருக்க வேண்டும். యేసు క్రీస్తు రాకడను గురించిన ఆలాపన, ఆలోచన, అదే ధ్యాస, அதைத்தான் ஆண்டவர் நம்மோடு பேசுகிறார். అదే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. மூன்றாவது ஒரு காரியம் நடக்க போகிறது. మూడవ కార్యం ఒకటి జరగబోతాం. அதான் உடனே நடக்க போகிற விஷயம். ఇది వెంటనే జరిగే కార్యాలు. அதுதான் மிக முக்கியமான ஒரு காரியம். ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యాలు. இயேசு கிறிஸ்து வெளிப்படுவதற்கு முன்பாக, యేసు క్రీస్తు ప్రత్యక్షమవడానికి ముందు, అంత్యక్రిస్తు வெளிப்படுவதற்கு முன்பாக, క్రీస్తు విరోధి ప్రత్యక్షతకు ముందు முழு உலகத்திலும் ஒரு காரியம் நடக்க போகிறது. లోకమందంతటా ఒక కార్యం జరగబోతోంది. அதுதான் கடைசி கால எழுப்புதல். అది అంత్యకాల ఉజ్జీవం. முழு உலகத்திலும் வரப்போகிற ஒரு மாபெரும் எழுப்புதல். ప్రపంచమంతటా క్రైస్తవ్యములో భయంకరమైన ఉజ్జీవం రాబోతా ఉంది. ஆவியானவர் பலமாய் ஊற்றப்பட போகிறார். పరిశుద్ధాత్ముడు బలముగా కుమ్మరించబడబోతా ఉన్నాడు. உலகம் முழுவதில் ஒரு அசைவு வரப்போகிறது. లోకమందంతటా కదలబోతా ఉంది. కుదిపోతున్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా.
இந்த எழுப்புதல் தான் ஆண்டவருடைய வருகைக்கு உலகத்தை ஆயத்தப்படுத்த போகிறது. ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ ఉజ్జీవమే యేసు క్రీస్తు రాకడికి బలమైన సూచనగా గుర్తించబడింది. హల్లెలూయా హల్లెలూయా. కడసి కాల எழுப்புதலை குறித்து దీర్ఘదర్శన వార్త యోవేలు 2:28. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28లో ఈ కడవరి కాల ఉజ్జీవాన్ని గురించి వేల సంవత్సరాల క్రితం యోవేలు ప్రవక్త ప్రవచించారు. బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2:28. கடைசி நாட்களிலே மாம்சமான யாவர் மேலே ஆவியை ஊற்றுவேன். అంత్య దినములలో నేను సర్వ సమాజం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. சிறு பிள்ளைகள் மீது ஆவியானவர் ஊற்றப்படுவார். మీ పిల్లల మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. அவர்கள் தீர்க்க தரிசனம் உரைப்பார்கள். వాళ్ళు దర్శనాలు చూస్తారు, ప్రవచనాలు చెప్తారు. வாலிபர்கள் மீது ஆவியானவர் ஊற்றப்படுவார். మీ కుమారుల మీద కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. அவர்கள் தரிசனங்களை వాళ్ళు காண்பார்கள். దర్శనాలు చూస్తారు. வயதானவர்கள் மேல் ஆவியானவர் ஊற்றப்படுவார். యవనస్తుల మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. அவர்கள் சொப்பனங்களை వాళ్ళు காண்பார்கள். దర్శనాలు కలలు కంటారు. ஊழியக்காரர் மேல் ஆவியானவர் ஊற்றப்படுவார். సేవకుల మీద అగ్ని అభిషేకం కురుస్తుంది. ஊழியக்காரிகள் மேல் அந்த ஆவியானவர் ஊற்றப்படுவார். సేవకురాల మీద దాసురాల మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. அவர்கள் தீர்க்க தரிசனம் உரைப்பார்கள். వాళ్ళు ప్రవచనాలు చెప్తారు. இது கடைசி கால அபிஷேகம். అంత్య దిన అభిషేకం, అంత్య దినాల్లో అభిషేకం. இது எழுப்புதலுக்கான ஒரு అభిషేகம். ఇది కడవరి కాలంలో ఉజ్జీవానికి సూచనగా ఉంది. அந்த எழுப்புதல் சமீபித்து விட்டது. ఆ ఉజ్జీవం సమీపించింది. அதை குறித்து தான் நாம் அறிந்து கொள்ள வேண்டும் என்று ஆண்டவர் விரும்புகிறார். దానిని గురించి మీరు గమనిస్తున్నారా అని ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. இந்த எழுப்புதல்னா என்ன? ఈ ఉజ్జీవం అంటే ఏంటి? இது யார் மூலமாக இந்த எழுப்புதல் வரும்? ఇది ఎవరి ద్వారా కలుగుతది? இந்த எழுப்புதல் வந்தால் என்ன நடக்கும்? ఈ ఉజ్జీవం కలిగితే ఏం జరుగుతది? அதிலே என்னுடைய பங்கு என்ன? అందులో నా భాగస్వామ్యం ఏమిటి? నా పాలి நாம் భాగస్వామ్యం அறிந்து கொள்ள வேண்டும். అది మనం గమనించాలి. எழுப்புதல் பரிசுத்த ஆவியானவர் ஊற்றப்படுதல், outpouring of the Holy Spirit is the revival. ఉజ్జీవానికి మొదటి మెట్టు ఏమిటో తెలుసా? బలమైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగును. பெந்தேகோஸ்தே நாளில் அக்னிமயமாய் இறங்கினதை போல ஆவியானவர் பலமாய் ஊற்றப்படுவார். పెంతుకోస్తు దినాన అగ్ని నాలుకల వలె విభాగింపబడి కురిసినట్లుగా ఈ అంత్య దినాల్లో ఎక్కడ పడితే అక్కడ అగ్ని అభిషేకం ప్రజల మీద కుమ్మరించబడును గాక. ஆவியானவர் மூலமாய் திரள் கூட்ட மக்கள் மனம் திரும்பி இயேசுவை ஏற்றுக்கொள்வார்கள். పరిశుద్ధాత్మని ప్రసన్నత ద్వారా కోట్ల మంది ప్రజలు ప్రభువుని నమ్ముదురు గాక. ஒரு பெரிய ஆவிக்குரிய மாற்றம் தேசத்திலே உண்டாகும். ఈ దేశంలో ఆత్మ సంబంధమైన ఒక మార్పు ప్రభు కలుగు చేయబోతా ఉన్నారు. Transformation by the power of the Holy Spirit is the revival. పరిశుద్ధాత్మని ద్వారా కలిగే రూపాంతరం చెందడం అనేది అంత్యకాల ఉజ్జీవం. ஒரு மனிதன் மீது ஆவியானவர் ஊற்றப்படும் போது நம்முடைய வாழ்க்கை மறுரூபமாகிவிடும். ఒక వ్యక్తి మీద పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడితే ఆ మనిషి మార్చబడతాడు. இந்த கடைசி கால அபிஷேகம் ஊற்றப்படும் போது உங்களுடைய குடும்பத்துக்குள்ளே ஊற்றப்பட்டால் குடும்பம் மறுரூபமாகிவிடும். కడవరి కాలాల్లో మీ కుటుంబంలో కనుక అగ్ని అభిషేకం దిగితే కుటుంబం మార్చబడి రూపాంతరం చెందుతారు. సభகளிலே ఆవియానవర్ ஊற்றப்படும் பொழுது సభகள் మరురూపమాக்கப்படும். సంఘాలలో పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడినప్పుడు సంఘాలు రూపాంతరానికి సిద్ధపడతాయి. ஒரு கிராமத்திலே పట్టణத்திலே ఆవియానవర్ ஊற்றப்படும் பொழுது గ్రామమే రక్షించబடும். గ్రామాలలో పరిశుద్ధాత్మ నింపుదలకు అగ్ని కురిపించబడినప్పుడు గ్రామాలు ప్రభు వైపు తిప్పబడిపోతారు. యేసునామములో పట్టణమే రక్షించబடும். పట్టణాలు రక్షించబడునుగా. கூட்டமாய் ஜனங்கள் மனம் திரும்புவார்கள். జనులు గుంపులుగా మనస్సు మార్చబడుదురుగాక. தேசம் முழுவதிலே பெரிய மாற்றம் உண்டாகும். దేశమంతా మార్పు చూడబోతా ఉన్నాం. அந்த எழுப்புதல் வரப்போகிறது. ఆ ఉజ్జీవం రాబోతా ఉంది. ஆவியானவர் ஊற்றப்பட போகிறார். పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడబోతా ఉన్నాడు. அதற்கான அடையாளங்கள் தோன்ற ஆரம்பித்து விட்டது. అందుకు సంబంధించిన సూచనలు జరుగుతా ఉన్నాయి. కాలకాలங்களிலே நிறைய எழுப்புதல்கள் పల దేశத்திலே நடந்திருக்கிறது. కాలాలలో ఇలాంటి ఉజ్జీవాలు జరిగాయి. 1904-5 வருஷத்துல 1904-5 సంవత్సరాల్లో వేల్స్ దేశத்துல ஒரு எழுப்புதல் வந்தாரு. వేల్స్ అనే దేశంలో గొప్ప ఉజ్జీవం కలిగింది. అది ఇంగ్లాండ్కి అరిగిల్ இருக்கிற ஒரு சின்ன நாடு. ఇది ఇంగ్లాండ్ లో ఉన్న ఒక చిన్న ప్రాంతం వేల్స్. క్రైస్తవ దేశం.
క్రైస్తవ దేశం. ஜனங்க எல்லாம் பின்வாங்கி போயிட்டாங்க. అందరూ ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిన எங்க బ్రతుకుతున్నారు. பார்த்தாலும் மதுபான கடைகள், తాగుడు, డ్రగ్స్ కి అలవాటు எங்க అయిపోయారు. பார்த்தாலும் நடன கிளப்புகள். భయంకరమైన క్లబ్బులు, డాన్సులు, వ్యభిచారానికి అలవాటు పడ్డారు. ஜனங்கள் சர்ச்சுக்கு வருவதில்லை. క్రైస్తవ దేశమే గాని చర్చికి రావట్లేదు ప్రజలు. குடித்து வெறித்து விபச்சாரத்தில் ஈடுபட்டார். భయంకరమైన వ్యభిచారపు ఆత్మక్రియ జరుగుతా ఉంది. ஒரு வாலிபன் ஈவான் ராபர்ட்ஸ் பாரத்தோடு எழுப்புதலுக்காய் ஜெபித்தான். ఇవాన్ రాబర్ట్స్ అనే ఒక యవనస్తుడు పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు ఆ దేశం కోసం. எழுப்புதலுக்காக ஜெபித்தான். నా దేశంలో ఉజ్జీవం రావాలి, என் தேசம் மாற నా வேண்டும், దేశం మారాలి, என் தேசத்தில் எல்லாரும் ரட்சிக்கப்பட வேண்டும். వెనకబడిపోయిన ప్రజలు ఆత్మీయ ప్రగతి పదంలోకి రావాలి. ஆண்டவரே எழுப்புதலை அனுப்பும். నా దేశంలో ఉజ్జీవం కలుగు చేయని ప్రార్థిస్తాడు. 11 வருடம் ஜெபித்தான். 11 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ராத்திரி 12 மணிக்கு முழங்கால் படியிடும். రాత్రి 12 గంటలకు మోకరిస్తే அதிகாலை 4 மணி வரைக்கும் ஜெபம். తెల్లవారుజాము 4 గంటల వరకు 11 సంవత్సరాలు ప్రార్థన. ஒரே காரியத்திற்காக, ఒకే విషయం కోసం ప్రార్థన. எழுப்புதல் வேண்டும் ஆண்டவரே. ఉజ్జీవం కావాలి, ஆவியானவர் ஊற்றப்பட வேண்டும், పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడాలి, என் தேசம் ரட்சிக்கப்பட నా வேண்டும். దేశం రక్షించబడాలి. ஆண்டவர் அந்த ஜெபத்தை கேட்டார். ఆ 11 సంవత్సరాల ప్రార్థన ప్రభు విన్నాడు. 1904 வருஷம் ஆவியானவர் ஊற்றப்பட்டார். 1904వ సంవత్సరం అభిషేకం దిగింది ఆ దేశంలో. எழுப்புதல் பரவ ஆரம்பித்தது. ఉజ్జీవం వ్యాపించింది. అలాగే எங்கும் ஆவியானவர் ஊற்றப்பட்டு கொண்டே வந்தார். ఎక్కడ అభిషేకం కురిసిందో ஜனங்கள் மனம் திரும்பினார்கள். ప్రజలు మారు మనసు పొందారు. மதுபான பாட்டில ரோட்ல போட்டு உடைத்தார்கள். మందు సీసాలు తీసుకొచ్చి రోడ్ల మీద పగలగొట్టేశారు. எல்லாரும் வேற புஸ்தகத்தை வாங்கினாங்க. అందరూ దేవుని పరిశుద్ధ గ్రంథాలు చేతబట్టారు. சபையெல்லாம் நிரம்ப ஆரம்பித்து விட்டது. సంఘాలు, మందిరాలు కిక్కిరిసిపోయాయి. மதுபான கடைகள் மூடப்பட்டது. బ్రాందీ షాపులు అవన్నీ మూతవేయబడిపోయాయి. நடன கிளப்புகள் மூடப்பட்டது. డాన్స్ క్లబ్లన్నీ మూతవేయబడ్డాయి. எல்லாரும் ஒரு ఆవికుரிய மாற்றம். అంత ఆత్మ సంబంధమైన ఒక మార్పు వచ్చింది. 2 வருஷத்துக்குள்ள தேசமே மாறிவிட்டது. 2 సంవత్సరాల్లో దేశమంతా మారిపోయింది. அது அந்த தேசத்தில் வந்த எழுப்புதல். అట్లా దేశంలో, అట్లాంటి దేశాల్లో మార్పు కలిగింది. 1906வது வருஷம் 1906వ సంవత్సరం அமெரிக்காவில் ஒரு எழுப்புதல் வந்தது. అమెరికాలో ఒక ఉద్యమం కలిగింది. அங்கே கலிபோர்னியா மாகாணத்துல, కాలిఫోర్నియా రాష్ట్రంలో, లాస్ ఏంజలస్ పట్టణத்துல, లాస్ ఏంజలస్ దగ్గర அசூசா தெருவில் அந்த எழுப்புதல் வந்தது. అజూసా స్ట్రీట్ అని ఉంటది. మేము కూడా వెళ్ళాము అక్కడికి. లాస్ ఏంజలస్ పట్టణంలో అజూహా స్ట్రీట్ అని ఒకటి ఉంటది. 1906వ సంవత్సరం ఒక వీధిలో ఉద్యమం వచ్చేసింది. విలియం సీమోర్ என்ற ஒரு தேவ மனிதர், విలియం సీమోర్ అనే ఒక దైవజనుడు, அவருக்குள்ள எழுப்புதலை குறித்த అతను కూడా ఉద్యమం కొరకు దాహం కలిగి ప్రార్థించాడు. అమెరికాలో ஒரு எழுப்புதல் வேண்டும், అమెరికాలో ఒక ఉద్యమం కావాలని ప్రార్థించాడు. எல்லாம் சர்ச் இருக்கிறது, సంఘం ఉంది, கிறிஸ்தவங்க இருக்கிறாங்க, క్రైస్తవులు ఉన్నారు. பேருக்கு சர்ச்சுக்கு போவாங்க, పేరుకి ప్రార్థనకి వెళ్తారు. அங்கே ఆవియానవருக்கு இடம் இல்லை, అక్కడ పరిశుద్ధాత్ముడికి చోటు లేదు, அங்கே பரிசுத்தம் இல்லை, అతని పరిశుద్ధత లేదు, வெறும் பக்தி தான் இருந்தது, కేవలం భక్తి పైవేషం. அதனால அவருக்குள்ள ஒரு பெரிய பாரம். అందుకని ఆ దైవజనుడికి భారం ఎక్కువ. ஆவியானவர் ஊற்றப்பட வேண்டும், పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడాలి, எழுப்புதல் வர வேண்டும், ఉద్యమం రావాలి. அவர் எந்த சர்ச்சுக்குள்ளேயும் கூட மாட்டேன்ட்டாங்க. ఏ చర్చిలోకి ఆయన రానివ్వలా. ஆவியானவரை பற்றி பேசணும், అయ్యా పరిశుద్ధాత్ముడి గురించి మీ చర్చిలో మాట్లాడతాను, నన్ను రప్పించాలరా అంటే எழுப்புதலை பற்றி చర్చిలోకి பேசணும், అడుగు పెట్టనివ్వలా. எங்கேயும் விடவில்லை. ఉద్యమం గురించి మాట్లాడతాను చర్చిలో అంటే రానివ్వల. చర్చిలో ஆவியானவர் சொன்னார், పరిశుద్ధాత్ముడు చెప్పారు, தெருவில் நின்று பேசினார். ఈ వీధిలో నిలబడి చెప్పు. அப்பதான் தெருவில் நின்று பேசினார். అజూహా స్ట్రీట్ అని ఉంటుంది, అజూసా స్ట్రీట్ అని. ఆ వీధిలో నిలబడి ఆ సేవకుడు మాట్లాడడం ప్రారంభించారు. ஜனங்கள்லாம் பிரசங்கத்தை கேட்க வந்தார். ఆ వాక్యం వినడానికి ప్రజలు జాయిగా దగ్గరకు వచ్చారు. அவர் ஜெபம் பண்ணின போது అతను ప్రార్థన చేస్తుండగా தெருவில் நின்ற எல்லாருமே ஆவியானவர் ఆ ஊற்றப்பட்டார். వీధిలో నిలవబడిన ప్రతి ఒక్కరి మీద అభిషేకం దిగింది. எல்லாரும் ஆவியில நிரம்பி அந்நிய பாஷை பேச ஆரம்பித்தார். అందరూ ఆత్మలో నింపబడి అన్య భాషలు మాట్లాడారు. தெருவில் எழுப்புதல் ஆரம்பித்தது. ఆ వీధిలోనే అభిషేకం వచ్చేసి பக்கத்துல ஒரு சர்ச் இருந்தது, ప్రక్కన ఒక చర్చ్ ఉంది. அங்கே போய் கூட்டம் நடத்த ஆரம்பித்தார். అక్కడికి వెళ్ళి ప్రార్థన జరిపించడం ప్రారంభించాడు. தினந்தோறும் கூட்டம் நடந்து கொண்டே இருந்தது. ప్రతిరోజు ఆ చర్చిలో ప్రార్థన జరుగుతుంది. தினமும் ஜனங்கள் வந்து மனம் திரும்பி ரட்சிக்கப்பட்டு அபிஷேகம் பெற்றுக் கொண்டு వేల మంది ప్రజలు రావడం, రక్షించబడడం, పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ పొందడం వెళ్ళడం. நிறைய అద్భుత అடையாளங்கள் நடக்க ஆரம்பித்தது. అనేకమైన అద్భుతకార్యాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు జరిగాయి. சப்பானிகள் நடந்தார்கள். గుంటోళ్ళు నడిచారు అక్కడ. குருடர் பார்வை அடைந்தார்கள். గుంటోళ్ళు చూశారు అక్కడ. பெரிய பெரிய அற்புதங்கள் நடந்தது. పెద్ద అద్భుతాలు జరిగాయి. అమెరికా ముழுதிருந்து జనங்கள் వர ఆరంభితాங்க. అమెరికా దేశం అంతటి నుంచి ప్రజలు వచ్చారు అక్కడ. ఉలగమెల్లం పరవ ఆరంభితది. ఆ ఉజ్జీవం ప్రపంచమంతా వ్యాపించింది. అதான் பெண்டெகாஸ்டல் ரிவைவல். అదే பென்டிகாஸ்டல் பெந்தெகோஸ்து உஜ்ஜீவம். அதிலிருந்து தான் இன்னைக்கு உலகம் முழுதும் இருக்கிற அத்தனை பெந்தெகோஸ்து சபைகளும் உருவானது. ఆ 1906వ సంవత్సరం నుంచే ప్రపంచం అంతటా పెంతెకోస్తు సంఘాలు స్థాపించబడ్డాయి. హల్లెలూయా హల్లెలూయా. ఆవియానவர் ஊற்றப்பட்ட பொழுது, పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడినప్పుడు அந்த பெரிய ఆవికుரிய మాత్రం ఉండానది. అది గొప్ప ఆత్మ సంబంధమైన మార్పుని కలుగుచేస్తుంది. நான் இதை அறிந்து ஜெபம் பண்ணினேன், இப்படி எழுப்புதல் இந்தியாவிலே வர வேண்டும். అట్లాంటి ఉజ్జీవం భారతదేశంలో కలగాలంటే నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయాన్ని కుమ్మరించి ఎలుగెత్తి మొరపెట్టాలి తండ్రి చెంత. அப்ப ஆண்டவர் ஒரு காரியம் சொன்னார். అప్పుడు ప్రభు ఒక మాట చెప్పారు. அது அந்தந்த காலத்துல அந்தந்த தேசத்துல உண்டான எழுப்புதல். ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆయా సందర్భాల్లో ఆయా సంవత్సరాల్లో ఆయా స్థలాల్లో జరిగిన ఉజ్జీవ కార్యక్రమాలు. ஆனால் இனிமேல் வரப்போகிற எழுப்புதல், అయితే ఇక మీదట రాబోయే ఉజ్జీవం ఎట్లుంటది తెలుసా? கடைசி கால ఇది எழுப்புதல், కడవరి కాలపు ఉజ్జీవం. உலகம் முழுவதும் வரப்போகிற எழுப்புதல், అంత్యకాల ఉజ్జీవం ప్రపంచం అంతటా ఒకేసారి జరగబోతా ఉంది. இதுவரை கண்டிராத ஒரு எழுப்புதல் வரப்போகிறது. ఇది వరకు మనం ఎప్పుడు చూడని ఉజ్జీవం ప్రపంచంలో కలగబోతా ఉంది. இந்த எழுப்புதல் வந்தால் என்ன நடக்கும்? ఈ ఉజ్జీవం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? அப்ப ஆவியானவர் சொன்னார், అప్పుడు పరిశుద్ధాత్మ నాకేం చెప్పారంటే, அப்போஸ்தலர் நடபடிகளை திரும்ப வாசி. అపోస్తలుల కార్యాలు చదువును ఒకసారి. அதுல முதல் நூற்றாண்டில் நடந்த எழுப்புதல் எழுதப்பட்டிருக்கிறாரு. మొదటి శతాబ్దపు పెంతెకోస్తు దినాల్లో జరిగిన అనుభవాలు అక్కడ రాయబడ్డాయి. అవి చదవమన్నాడు ప్రభు. యెరూషలేములో எழுப்புதல் ஆரம்பித்தது. యెరూషలేములో ఈ ఉజ్జీవం ప్రారంభించబడింది. உலகம் முழுவதும் அந்த எழுப்புதல் பரவினது. భూదిగంతాలకు అది వ్యాపించింది ఆ రోజున. அதே மாதிரி தான் வரப்போகிற எழுப்புதல் நடக்க போகிறது. అలాంటి ఉజ్జీవం ప్రపంచంలో రాబోతా ఉంది. హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ஒரு இடத்துல ஆரம்பித்து முழு உலகத்துல அந்த எழுப்புதல் பரவிவிடும். ఒక ప్రాంతంలో ఉజ్జీవం ప్రారంభించబడితే అలా రగలాలి వ్యాపించాలి. యేసునామములో அந்த எழுப்புதல் இந்தியாவிலே ஆரம்பிக்க போகிறது. అలాంటి ఉజ్జీవం మన భారతదేశంలోనే ప్రారంభించబోతున్నాడు దేవుడు. இந்தியாவின் தென்பகுதியிலே ஆரம்பிக்க போகிறது. భారతదేశంలో ఉత్తర భారతదేశానికి ప్రాకపోతా ఉంది. அது ஆந்திராவிலே வரப்போகிறது. ఆంధ్ర నుంచి ఆ ఉద్యమం రగులుకొనును గాక. இங்கிருந்து இந்தியா முழுவதும் பரவ போகிறது. ఈ ఆంధ్ర నుంచి భారతదేశం అంతా వ్యాప్తి చెందును గాక. உலகம் எங்கிலும் பரவ போகிறது. ప్రపంచం అంతటా రగులుకోబోతా ఉంది. యేసునామములో இதான் கடைசி கால எழுப்புதல். ఇదే కడవరి కాలపు ఉజ్జీవం, అంత్యకాల ఉజ్జీవం. நல்லா கவனிங்க. அப்போஸ்தலர் நடபடிகள்ல జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుల కార్యాల్లో మొదటి శతాబ్దంలో ఏం జరిగింది? యెరూషలేమిலே 120 பேர் மேல தான் அந்த అగ్ని போடப்படுகிறது. కేవలం 120 మంది మీద పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించబడింది. அது பரிசுத்தாவின் అగ్ని. అది పరిశుద్ధాత్ముని అగ్ని. அது எழுப்புதலின் అగ్ని. అది ఉజ్జీవపు అగ్ని. அது முதல் நாளிலேயே ఆ మొదటి రోజునే ஒரே பிரசங்கத்துல మొదటి రోజునే 3000 మొదటి ప్రసంగానికే 3000 பேர் மனம் திரும்பி ரட்சிக்கப்பட்டார்கள். 3000 మంది మారు మనసు పొంది రక్షణ పొందిది. அப்போஸ்தலர் 2వ అధికారం 41వ వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వాక్యం. மறுபடியும் பேதுரு ஒரு பிரசங்கம் பண்ணுகிறார். 41. మరలా పేతురు ఇంకో ప్రసంగం చేశాడు. அப்போஸ்தலர் 4వ అధికారం 4వ వచనం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 4వ వాక్యం. 5000 பேர் மனம் திரும்பி రెండో రక్షించబడ్డారు. ప్రసంగానికి 5000 మంది రక్షించబడ్డారు. యెరూషలేములో సభ వளர்ந்து పెరుగుகிறது. యెరూషలేములో సంఘం అభివృద్ధి చెంది విస్తరిస్తా ఉంది. அப்போஸ்தலர் 5వ అధికారం 14వ వచనం. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 14వ వాక్యంలో திரளான ஆண்களும் பெண்களும் ரட்சிக்கப்பட்டு சபையிலே சேர்க்கப்படுகிறார். అనేక మంది రక్షించబడి ప్రభువునందు విశ్వాసం ఉంచి
ప్రభు పక్షమును చేరిరి. முதல் நாள்ல 3000 பேர், మొదటి రోజు 3000 మంది, இரண்டாவது நாள்ல 5000 రెండో பேர், రోజు 5000 మంది, அடுத்த நாள்ல எண்ண ఇక முடியல లెక్కలేనట్లుగా లెక్కలేనంత మంది, திரளான மக்கள். అనేక మంది. எழுப்புதல் வந்தா இதான் நடக்க போகிறது. ఉజ్జీవం వస్తే ఇట్లాగే జరగబోతా ఉంది. குண்டூர்ல எத்தனை பேர் ஞானஸ்நானம் எடுத்தாங்க? గుంటూరులో ఎంతమంది బాప్తిసం పొందుతున్నారు? அது முதல் நாள்ல 3000, మొదటిసారి 3000 మంది, அடுத்த நாள் 5000, యేసు నామములో రెండోసారి 5000 మంది. அடுத்த நாள் 5 பேர் சேர்ந்து ஞானஸ்நானம் கொடுக்க முடியல. హల్లెలూయా. ఇక మూడో రోజుకి 5 మంది సేవకులు బాప్తిసాలు తొట్టిలో రెక్కలు విరిగిపోయాయి, కానీ బాప్తిసాలు ఇవ్వలేక అల్లాడిపోయాం. இரவும் பகலே ஞானஸ்நானம் கொடுத்து கொண்டே இருக்கிறாங்க. ఇక రాబోతున్న రోజుల్లో ప్రతిరోజు బాప్తిసాల కార్యక్రమాలు ఉంటాయి. அதுதான் எழுப்புதல், అదే అంత్యకాల ఉజ్జీవం, அதுதான் கடைசி கால అదే எழுப்புதல். అంత్యకాల ఉజ్జీవం. அல்லேலூயா. హల్లెలూయా. அப்போஸ்தலர் நடபடிகள் நிறைவேற போகிறது. మొదటి శతాబ్దపు అపోస్తుల కార్యాలు జరిగిన కార్యాలు అంత్య దినాల్లో ప్రభు జరిగించునుగాక. அப்போஸ்தலர் 6ஆம் அதிகாரம் 7வது வசனம். అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 7వ వాక్యం. தேவ வசனம் விருத்தி அடைந்தது, దేవుని వాక్యం ప్రబలమై சீஷருடைய தொகை எருசலேமிலே மிகவும் அதிகமாய் பெருகிற்று. యెరూషలేములో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించెను. ஆசாரியர்களில் அநேகரும் விசுவாசத்துக்கு கீழ்ப்படிந்தார்கள். యాజకులలో అనేకులు విశ్వాసం ఉంచిరి. எழுப்புதல்னால நடந்த காரியம், ఉజ్జీవం జరిగిన మొదటి శతాబ్దంలో జరిగిన కార్యాలు ఇవన్నీ. வேத வசன விருத்தி அடைந்தது. వాక్యం విస్తరించింది బాగా. எங்க பார்த்தாலும் வசனம் சொல்லப்படுகிறது. ఎక్కడ చూసినా దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. ஜனங்கள் வசனத்துக்கு ஆவலோடு வருகிறாங்க. ప్రజలు దేవుని వాక్యాన్ని వినడానికి తండోపు తండాలుగా ఆశతో పరిగెడుతున్నారు. சீஷருடைய தொகை பெருகிற்று. అలాగే సేవకుల సంఖ్య కూడా విస్తరించింది. அல்லேலூயா. చెప్పండి గట్టిగా. அப்போஸ்தலர் 4ஆம் அதிகாரத்தில் வாசித்தால் திரளான விசுவாசிகள் அப்படின்னு சொல்லப்படுது. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో అనేక మంది విశ్వాసులు అని ఉంది. ஆனா 6ஆம் அதிகாரம் வரும்போது అయితే 6వ అధ్యాయానికి వస్తే சீஷர்களுடைய தொகை பெருகிற்று. 4వ అధ్యాయంలో విశ్వాసుల సంఖ్య, 6వ అధ్యాయంలో சீஷர் సేవకుల సంఖ్య, శిష్యుల సంఖ్య విస్తరించింది. யாரெல்லாம் விசுவாசிகளா இருக்கீங்க? మీరు సంవత్సరాల తరబడి విశ్వాసులుగా ఉన్నారు. విశ్వాసిగళ్ళం కై వైతుంగ. విశ్వాసులందరూ కుడి చేతిని పైకెత్తి 3 సార్లు హల్లెలూయా చెప్పుకోండి. சீஷர்கள் எல்லாம் கை வைத்துங்க. సేవకులందరూ కుడి చేతిని పైకెత్తండి. సేవకురాండ్లు మీరు చెప్పరా హల్లెలూయా? 7 సార్లు చెప్పండి. సేవకురాండ్లు 7 సార్లు చెప్పండి. మంచిది. ఓకే. நீங்க இப்ப சீஷர்கள்னா இவங்களும் தான் நீங்க நினைக்கிறீங்க. మీరు అనుకుంటున్నారు శిష్యులు సేవకులు అంటే వీళ్ళు వాళ్ళు అని అనుకుంటున్నారు. சீஷர்கள் டிசைபிள்ஸ். శిష్యులు అంటే இயேசுவை பின்பற்றுகிறவர், యేసు క్రీస్తుని అనుసరిస్తున్న వాళ్ళు. ஒரு வசனம் வாசித்தா உங்களுக்கு விளங்கும். ఒక వాక్యాన్ని గనక మీకు చూపెడితే మీకు వివరణ అర్థమవుతుంది. அப்போஸ்தலர் நடபடிகள் అపోస్తుల కార్యాలు 11ஆம் அதிகாரம் 11వ అధ్యాయం 26ஆம் வசனம் 26వ వాక్యం. అపోస్తుల కార్యం 11:26. முதல் அந்தியோகியாவிலே சீஷர்களுக்கு கிறிஸ்தவர்கள் என்கிற பெயர் வழங்கிற்று. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. மனம் திரும்பி ரட்சிக்கப்பட்டு ஞானஸ்தானம் எடுத்த எல்லாரும் சீஷர்கள். మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ శిష్యులు, శిష్యురాండ్లే. అలాగైతే మీరందరూ ఎవరు ఇప్పుడు? நீங்க சீஷரா விசுவாசியா? ఇప్పుడు చెప్పండి, మీరు శిష్యులా విశ్వాసులా? அப்போஸ்தலர் நடபடிகள் 9ஆம் அதிகாரம் అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36வது வசனம் பாருங்க. 36వ వాక్యం. 9:36. யோப்பா பட்டணத்தில் கிரேக்க பாஷையிலே தொற்காள் என்று அர்த்தம் கொள்ளும் தபித்தாள் என்ன பேருள்ள శీషి இருந்தாள். చూడండి, మరియు యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు. ఆ అమ్మాయి ఒక విశ్వాసే కానీ శిష్యురాలు అని ఉంది. ఓకే.
విశ్వాసిகள் శిష్యరా మారినాங்க. విశ్వాసులు శిష్యులుగా శిష్యురాండ్లుగా మారారు. இயேசுவை பின்பற்றுகிறவர்கள், యేసు క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నవాళ్ళు, இயேசுவை அறிவிக்கிறவர்கள், యేసు క్రీస్తుని ప్రకటించే వాళ్ళు. விசுவாசிகள்னா எப்பவுமே ஆண்டவர் எனக்கு அதை தாங்க இதை தாங்க, எனக்கு சுகம் கொடுங்க, விடுதலை கொடுங்க, ஆசீர்வாதம் கொடுங்க, ஆண்டவர்கிட்ட கேட்டுக்கிட்டே இருப்பாங்க. విశ్వాసులు అనేవాళ్ళు ఎంతసేపు ప్రభు దగ్గరకు వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని అనుకుంటూనే ఉంటారు. சீஷர்கள் என்றால் శిష్యులైతే இயேசுவுக்காக என் உயிரையும் கொடுப்பேன் என்று ஊழியம் செய்து கொண்டே இருப்பாங்க. క్రీస్తు కోసం ప్రాణాన్ని సహితం తెగించి సేవ చేస్తారు. இயேசுவை அறிவித்துக் கொண்டே இருப்பாங்க. యేసు క్రీస్తుని ప్రజలకు పరిచయం చేస్తూనే ఉంటారు. நீங்கள் எல்லா சீஷரா மாற போறீங்க. మీరందరూ శిష్యులుగా శిష్యురాండ్లుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. మార్చబడుదురుగాక. எழுப்புதல் வரும் பொழுது அது நடக்கும். ఉజ్జీవం వచ్చినప్పుడు అది జరుగుతాది. యెరూషలేములో శిష్యురుடைய தொகை పెరిగిற்று. యెరూషలేములో శిష్యుల యొక్క సంఖ్య విస్తరించినట్లుగా గుంటూరులో శిష్యురుடைய தொகை పెరిగివిடும். యేసు నామములో గుంటూరులో శిష్యుల సంఖ్య శిష్యురాల సంఖ్య విస్తరించునుగాక. ஆந்திரா முழுவதும் தெலுங்கானா முழுவதும் శిష్యురుடைய தொகை పెరిగివిடும். ఆంధ్ర తెలంగాణలో శిష్యులు శిష్యురాల సంఖ్య లెక్కకు మించి విస్తరించునుగాక. ఇండియా ముழுவதும் శిష్యురుடைய தொகை పెరిగివిடும். భారతదేశం అంతా లెక్కింప సఖ్యము గాని క్రైస్తవ శిష్యులు శిష్యురాలుగా మార్చబడుదురుగాక. அதற்கு தான் ஆண்டவர் எழுப்புதலை அனுப்ப போகிறார். అందుకోసమే ప్రభు ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నారు. ஆவியானவர் இந்த மாற்றத்தை நமக்குள்ளே అందుకే உண்டாக்குவார். పరిశుద్ధాత్ముడు మరొకసారి దిగి రాబోతా ఉన్నాడు. எல்லாரும் இயேசுவை அறிவிக்க ஆரம்பிப்பாங்க. అందరూ యేసు క్రీస్తుని చెప్పకుండా ఉండలేరు. எதற்கும் பயப்பட மாட்டாங்க. దేనికి భయపడరు. சுவிசேஷத்தை அறிவித்துக் கொண்டே இருப்பாங்க. స్వార్థ నిమిత్తం ప్రాణాలు కూడా తెగిస్తారు యేసు నామములో. அப்படிப்பட்ட ஆவிக்குரிய மாற்றம் வரப்போகிறது. అలాంటి ఆత్మ సంబంధమైన ఒక ఉజ్జీవం మార్పు దేశంలో ప్రభు కలుగు చేయబోతున్నారు. ஒரு வேத அறிஞர்கள் சொல்றாங்க, ఒక బైబిల్ పండితులు చెప్తున్నారు, இந்த அப்போஸ்தலர் 6ஆம் அதிகாரம் வரும்போது ఈ అపోస్తుల కార్యం 6వ అధ్యాయం వచ్చినప్పుడు యెరూషలేమిலே அதிகமான பேர் இயேசுவின் சீஷரா மாறிட்டாங்க. ఈ 6వ అధ్యాయం వచ్చినప్పుడు యెరూషలేములో అనేకులు యేసు క్రీస్తుకి శిష్యులుగా మారిపోయారట. பாதிக்கும் அதிகமான பேர் சீஷரா மாறிட்டாங்க. యెరూషలేములో సగం జనాభా కంటే ఎక్కువ క్రైస్తవులుగా ప్రభు శిష్యులుగా మారిపోయారట. எல்லாரும் இயேசுவை அறிவிக்க ஆரம்பிச்சிட்டாங்க. అందరూ యేసు క్రీస్తుని బోధించడం ప్రారంభించారు. யூத మత தலைவர்கள் சொல்றாங்க, உங்களுடைய போதகத்தினாலே இயேசு நீ పోదகத்தினாலே எருசலேமை நிரப்பி விட்டீர்கள். యోధా మత పెద్దలు అంటారు, యేసు క్రీస్తు బోధ చేత ఈ పట్టణాన్ని మీరు బోధతో నింపేశారు కదంటారా అన్నారు. அதுதான் நடக்க போகிறது. అదే జరగబోతా ఉంది. అదే జరగబోతా ఉంది. ஆந்திராவிலே நடக்க போகிறது. ఆంధ్రాలో అదే జరగబోతా ఉంది. அதுதான் எழுப்புதல். అదే ఉజ్జీవం. எல்லாரும் ரட்சிக்கப்பட்டு இயேசுவை அறிவிப்பாங்க. అందరూ రక్షించబడి యేసు నామ స్మరణతో ఈ రాష్ట్రం నింపబడునుగాక. இயேசுவுக்கு சாட்சியாய் வாழுவாங்க. యేసు క్రీస్తు కొరకు పవిత్రంగా సాక్షులుగా నిలిచి ఉందురుగాక. அப்ப எல்லாரும் சொல்லுவாங்க, கிறிஸ்தவங்க லஞ்சம் வாங்க மாட்டாங்க. అప్పుడు అందరూ ఏమని చెప్పుకుంటారు తెలుసా? క్రైస్తవులు లంచాలు తీసుకోరు కదా. கிறிஸ்தவங்க வரதட்சணை கேட்க மாட்டாங்க. క్రైస్తవులు కట్నం అడగరు. கிறிஸ்தவங்க வீட்டுல மாமியார் மருமகள் சண்டை வராது. క్రైస్తవ కుటుంబాల్లో అత్త కోడళ్ళ పోట్లాట్లు జగడాలు ఉండవు. அவங்க எல்லாம் அன்பா இருப்பாங்க. అత్త కోడళ్ళు యమా ప్రేమగా ఉంటారు. அவங்க இயேசுவை போல வாழுவாங்க. యేసయ్యలాగా మారిపోతారు. மனைவிமாரெல்லாம் புருஷனுக்கு கீழ்ப்படிவாங்க. భార్య భర్తకి, భర్త భార్యకి లోబడి ఉంటారు. புருஷர்கள் எல்லாம் மனைவியை நேசிப்பாங்க. భర్త కూడా భార్యను అత్యద్భుతంగా ప్రేమిస్తారు. பிள்ளைகள் எல்லாம் பெற்றோருக்கு கீழ்ப்படிவாங்க. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉంటారు. இந்த వசనத்துல சொல்லப்பட்டபடி தான் கிறிஸ்தவங்க வாழுவாங்க. ఈ వాక్యములో వ్రాయబడినట్లే క్రైస్తవులు జీవిస్తారు. அவங்க போய் சொல்ல மாட்டாங்க. వాళ్ళు అబద్ధాలు చెప్పరు. ஏமாத்த மாட்டாங்க. వాళ్ళు మోసాలు చేయరు. அப்படிப்பட்ட ஒரு கூட்டம் இந்தியாவில் பெருகி விட்டது. అలాంటి ఒక జనం ఈ భారతదేశంలో పెరిగిపోవును. இவங்கெல்லாம் இயேசுவின் சீஷர்கள். వీళ్ళందరూ యేసు క్రీస్తుకి నిజమైన శిష్యులు. அல்லேலூயா. చెప్పండి చెప్పండి. எழுப்புதல் இந்த மாற்றத்தை தான் உண்டாக்க போகிறது. ఉజ్జీవం అనేది ఈ మార్పునే తీసుకొస్తుంది దేశంలో.
యెరూషలేము మరురూపమాக்கப்பட்டு విட்டது. యెరూషలేము అంతా మరొక విధంగా మార్చబడిపోయింది. 8వ அதிகாரத்துக்கு வரும்போது అపోస్తలుల కార్యం 8వ అధ్యాయానికి వస్తే அந்த எழுப்புதல் சமாரியாவுக்குள்ளே பரவி விட்டது. ఆ ఉద్యమం కాస్త సమరయ ప్రాంతాలకు వెళ్ళింది. 9వ அதிகாரம் வரும்போது 9వ అధ్యాయానికి వెళితే సభకి విరోధమాయి எழும்பின సౌలై ఆండవర్ సంధిக்கிறார். సంఘానికి విరోధంగా లేచిన మత ఉన్మాదిగా ప్రవర్తించిన సౌలుని ప్రభు அவனை పట్టుకున్నాడు. பிரபல பெரிய ஊழியக்காரனாய் மாற்றுகிறார். గొప్ప సేవకుడిగా మారిపోయాడు. எழுப்புதல் காலத்துல இன்றைக்கு சபைகளை தாக்குகிற கிறிஸ்தவங்களை தாக்குகிறவங்க எல்லாம் ரட்சிக்கப்பட்ட ஊழியரா மாறுவாங்க. ఒకటే గుర్తుపెట్టుకోండి అబ్బా, ఉద్యోగం వస్తుందంటే దీనికి ఒకటే సూచన. క్రైస్తవ్యానికి విరోధంగా లేచిన మత ఉన్మాదులందరూ బైబిల్ చేతబట్టి యేసు క్రీస్తే దేవుడని చెప్పే రోజులు రాబోతున్నాయి. యేసు నామములో వచ్చాయి, వచ్చే ఉన్నాయి. యేసు నామములో எழுப்புதல் காலத்தில் இதெல்லாம் நடக்க போகிறது. ఉద్యోగం వచ్చినప్పుడు ఇంత జరుగుతుంది యేసు నామములో. இப்பொழுது இது ఆరంభించి విட்டது. అవి ఇప్పుడు ప్రారంభించారు ప్రభు. ఇన్ని వేగమాய் దేశం ముழுதும் పరవ పోகிறது. ఇక వేగంగా ఈ ఉద్యమం రగులుకోబోతా ఉంది. అపోస్తలర్ 10వ அதிகாரத்துக்கு வரும்போது అలా చదువుకుంటూ అపోస్తలుల కార్యం 19కి వెళితే రోమ అధికారి కొర్నేలి వీట్ల ఆవియానవర్ ఊற்றப்படுகிறார். 10వ అధ్యాయానికి వెళితే కొర్నేలి ఇంట, అన్యజనుడైన కొర్నేలి ఇంట పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. அரசாங்க அதிகாரிகள் எல்லாம் అన్య భాష பேசுவாங்க. యేసు నామములో ప్రభుత్వ అధికారులందరూ అన్య భాషలతో నింపబడి ఆత్మ పొందుదురుగాక. ஐஏஎஸ் அதிகாரிங்க, ஐபிஎஸ் அதிகாரிங்க எல்லாரும் ரட்சிக்கப்பட்டு அபிஷேகம் பெற்று இயேசுவுக்கு சாட்சியா எழும்புவாங்க. గొప్ప గొప్ప ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు వీళ్ళందరూ రక్షించబడి పరిశుద్ధాత్మతో నింపబడి దేవునికి సాక్షార్థమై నిలిచి ఉందురుగాక. இதெல்லாம் இந்தியாவிலே நடக்க போகிறது. ఇవన్నీ మన భారతదేశంలోనే జరగబోతా ఉన్నాయి. இப்பொழுது இது ஆரம்பித்து விட்டது. ఇవాల్టి నుంచి నా ప్రభు ప్రారంభించాడు యేసునామం. అనంత సాతానుకు భయం வந்து விட்டது. అందుకే సాతాను గడ్డ 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 గడ్డలాడుతూ భయపడుతూ ఉన్నాడు. సభகளை ముట్టకి విడుంబడి భయం అందుకే సంఘాలను నాశనం చేయాలని, చర్చిలు కోల్చాలని శత ప్రయత్నాలు చేస్తున్నాడు. ஆனால் ஆவியானவர் ஊற்றப்படும் போது, అయితే పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడినప్పుడు பெரிய மாற்றம் உண்டாகும். గొప్ప మార్పులు చేర్పులు இந்த జరిగిన எழுப்புதல்னால என்ன நடக்கும், విளைவு என்ன? ఈ అంత్యకాల ఉద్యమం వచ్చినప్పుడు ఎట్లాంటి కార్యాలు జరుగుతాయి? అపోస్తలర్ 9వ అధికారం 36వ వచనం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 9:30. వాట్ ఇస్ ద రిజల్ట్? అపోస్తలుల కార్యం 9:30. ఉద్యమం వచ్చినప్పుడు దాని ప్రతిఫలము ఏమిటి? அப்பொழுது யூதேயா, கலிலேயா, சமாரியா நாடுகளில் எங்கும் சபைகள் சமாதானம் பெற்று பக்தி விருத்தி அடைந்து கர்த்தருக்கு பயப்படுகிற பயத்தோடும் பரிசுத்தாவின் ஆறுதலோடு நடந்து பெருகின. ఆమేన్. యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు అర్థమవుతుందా? అంత్యకాల ఉద్యమం గనక వస్తే దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? సంఘాలు ఎట్లుంటాయి? ఇశ్రాయేలు దేశం 3 పగదిகளே ఉడయ్యది. ఇశ్రాయేలు దేశం 3 భాగాలుగా విభజించవచ్చు. తెన్పగది యూదయ పగది, ఒకటి దక్షిణమంతా యూదయ ప్రాంతం, వడపగది గలిలయ, గలిలయ కడలై సుற்றி உள்ள పగది, ఉత్తరాన ఉన్నది గలిలయ ప్రాంతం, మధ్య పగది సమారియా, మధ్యలో ఉన్నది గలిలయ. మ్యాప్ చూపెట్టు. இங்க ஆண்டவருடைய வசனம் சொல்லுங்க. కింద యోదయ, ఆ పైన గలిలయ, మధ్యలో ఉన్నది సమరయ. எல்லா இடத்துல சபைகள் வந்து விட்டாரு. అన్ని చోట్ల సంఘాలు ప్రారంభించబడ్డాయి. எல்லா இடத்துல எழுப்புதல் అగ్ని పరవి విట్టது. అన్ని చోట్ల అగ్ని ఉద్యమం రగిలింది యేసునామములో. సభలు వளர்ந்து పెరిగినది. సంఘాలు విస్తరిస్తున్నాయి, విశ్వాసులు విస్తరించిపోతున్నారు. తెన్నిండియా, దక్షిణ భారతదేశం, మధ్య ఇండియా, మధ్య భారతదేశం, వడ ఇండియా, ఉత్తర భారతదేశం, எல்லா இடத்துல అగ్ని పరవ పోகிறது. యేసు నామములో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యేసు నామములో ఉజ్జీవ కొట్టగట్టి ఉజ్జీవ జ్వాలలు రగులుగాక, ఉజ్జీవ జ్వాలలు రగులుగాక, ఉజ్జీవ జ్వాలలు రగులుగాక.
தேசம் முழுதும் மறுரூபமாக போகிறது. దేశమంతా రూపాంతరం చెందును గాక. எங்க போனாலும் இயேசு 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 ఎక్కడికి వెళ్ళినా యేసు క్రీస్తు నామ స్మరణ చేత మారుమ్రోగును గాక. ஆண்டவர் இந்த நாளிலே பலத்த அற்புத அடையாளங்களை செய்ய போகிறார். యేసు నామములో ఇది మొదలుకొని నా ప్రభు నూతన క్రియ, ఘనమైన కార్యాలు, భీకర క్రియలు ఇలా జరుగుతుందని మనం అనుకోనని అద్భుతమైన కార్యాలు మన దేశంలో జరిగించ మొదలు పెట్టారు. ఆమేన్. యేసు ఒక్కరే ఆండవర్ என்று எல்லாரும் அறிந்து கொள்ளுவார்கள். యేసు క్రీస్తు ఒక్కడే దేవుడని ప్రతి నోరు ఒప్పుకొనును గాక. இதுதான் கடைசி கால எழுப்புதல். ఇదే అంత్యకాల ఉజ్జీవం. அந்த எழுப்புதல் வேகமாய் வருகிறது. అది చాలా త్వరగా రాబోతా ఉంది. உங்கள் மேல் அந்த ஆவியானவர் அக்னியாய் இறங்க போகிறார். పరిశుద్ధాత్ముడు అగ్ని వలె మీ మీద కుమ్మరించబడతాడు. உங்களுக்குள்ள இந்த எழுப்புதல் ஆரம்பிக்க போகிறது. మీలోనే ఉజ్జీవం ప్రారంభించబడును గాక. உங்க குடும்பத்துக்குள்ள இந்த எழுப்புதல் பரவ మీ போகிறது. కుటుంబాల్లోని అగ్ని రగులుకోవాలి యేసునామములో. உங்களுடைய సభைக்குள்ள இந்த అగ్ని పరవ போகிறது. మీ సంఘాల్లో అగ్ని రాజుకోవాలి. உங்களுடைய கிராமத்திலே பட்டணத்திலே అగ్ని పరవ మీ போகிறது. గ్రామాలు పరిశుద్ధాత్మ అగ్నితో రగలాలి. உங்கள் ஒவ்வொருவரையும் ஆண்டவர் பயன்படுத்த போகிறார். మీలో ఒక్కొక్కరిని అగ్ని నుంచి తీయబడిన కొరివి వలె నా ప్రభు వాడుకొనును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. యెరూషలేములో ఆరంభిత எழுப்புதல் కేవలం యెరూషలేము పట్టణంలో ప్రారంభించబడిన ఈ ఉజ్జీవం ఇశ్రాయేలు దేశం ముழுவதிலும் పరవి. ఇశ్రాయేలు దేశం అంతా ప్రాకిపోయింది. 13వ అధికారத்திலே வரும்போது అలా మనం చదువుకుంటూ వెళుతూ 13వ అధ్యాయానికి ఆవియానవర్ సభలో ఇరంగుகிறார். 13వ అధ్యాయానికి వెళితే పరిశుద్ధాత్ముడు అంతియోకయ అనే చోట సంఘములో దిగాడు. పరిశుద్ధ పౌలయ్యం బర్నబావైயும் பிரித்து விடுங்கள் என்று ஆவியானவர் சொன்னார். పౌలుని బర్నబాని నేను ఏ పని కొరకైతే ప్రత్యేకించానో ఆ పని కొరకు వాడని పంపించండి. அவங்க எழுப்புதலை எல்லா இடமும் கொண்டு போக வேண்டும். ఇక వాళ్ళు ఈ ఉజ్జీవాన్ని మొత్తం తీసుకుని వెళ్ళాలి. 13, 14, 15 அதிகாரங்களிலே 13, 14, 15 అధ్యాయాల్లో ஆசியா கண்டம் முழுவதில் எழுப்புதல் பரவி விட்டது. ఆసియా ఖండం అంతటా ఉజ్జీవం రాజుకుంది. அவங்க போன இடமெல்லாம் ஜனங்க ரட்சிக்கப்படுறாங்க. వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి చోట ప్రజలు రక్షించబడ్డారు. அற்புத அடையாளங்கள் நடக்கிறது. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగాయి. సభలు స్థాపించబడుகிறது. ప్రతి చోట సంఘాలు స్థాపించబడ్డాయి. 16వ అధికారం வரும்போது 16వ అధ్యాయానికి వచ్చేసరికి ஆவியானவர் பவுலை தடை பண்ணி ప్రభు పరిశుద్ధాత్ముడు పౌలుని కాస్త ఆటంకపరిచి ఐరోపా ఖండத்துக்குள்ளே అనుపుகிறார். ఏం చేశారు తెలుసా? ఆసియా నుండి యూరప్ ఖండానికి పంపించాడు. ఇప్పుడు ఐరోపా ఖండం ముழுவதும் எழுப்புதல் పరవుகிறது. ఇప్పుడు యూరప్ అంతా ఉజ్జీవం రగులుకుంటా ఉంది. గలాతియా పట్టణం, గలతీ పట్టణం, కొరింథీ పట్టణం, ఎఫెసు పట్టణం, ఫిలిప్పి పట్టణం, రోమా వరకు వెళ్ళిపోయింది. యూరప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఐరోపా ఖండం ముழுவதும் పరవివిட்டது. యూరప్ అంతా దేవుని వాక్యం ప్రబలింది. அப்பதான் தோமாவை ஆண்டவர் இந்தியாவுக்கு அனுப்புகிறார். ఆ సందర్భంలో తోమాని ప్రభు మన భారతదేశానికి పంపించారు. 20 வருஷம் இந்தியாவில் அவர் ஊழியம் செய்தார். తోమా 20 సంవత్సరాలు మన భారతదేశంలో సేవ చేశాడు. 10 வருஷம் சென்னை పట్టణத்தில் ஊழியம் செய்தார். 10 సంవత్సరాలు చెన్నై పట్టణంలో సేవ చేశాడు. அங்கே ரத்த சாட்சியாய் மரித்து அடக்கம் பண்ணப்பட்டார். అక్కడ హతసాక్షిగా చంపబడి సమాధి చేయబడ్డాడు. அப்போஸ்தலர் 8వ అధికారத்திலே பார்க்கும்போது మీరు గమనించండి, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో గమనిస్తే ஆப்பிரிக்கா ఖండத்தில் இருக்கிற எத்தியோப்பியாவில் இருந்து ஒரு மந்திரி வந்தார். ఆఫ్రికా ఖండములో ఉన్న ఇథియోపియా రాణి దగ్గర ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ఒక అతను ఆ ఆఫ్రికా ఖండంలో ఉన్న ఇథియోపియా నుంచి యెరూషలేము వచ్చాడు. ఆండవర్ పిలిపై కొండు అవரை சந்தித்தார். ఫిలిప్పు ద్వారా పరిశుద్ధాత్ముడు అతన్ని దర్శించాడు. அவர் ரட்சிக்கப்பட்டார். అతను రక్షించబడ్డాడు. ஞானஸ்நானம் எடுத்தார். బాప్తిసం పొందాడు. அப்ப ஆப்பிரிக்காக்குள்ளே எழுப்புதல் பரவ ஆரம்பித்தது. ఆఫ్రికా ఖండానికి సువార్త వెళ్ళింది. அந்த காலத்துல 3 ఖండங்கள் தான் இருந்தது. ఆ రోజుల్లో 3 ఖండాలు ఉన్నాయి. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా. ఆ రోజుల్లో 3 ఖండాలే: ఆసియా, ఆఫ్రికా,
యూరప్ ఖండాలే ఉన్నాయి. 3 ఖండத்திலும் எழுப்புதல் பரவி சபைகள் வந்துவிடும். 3 ఖండాలకి ఈ సువార్త వ్యాపించి సంఘాలు స్థాపించబడి. இது அப்போஸ்தலர் நடபடியில் எழுதப்பட்டிருக்கிறது. ప్రభు చెప్పారు నాకు, ఇదిగో అపోస్తలుల కార్యాల్లో రాయబడిన మాటలు ఇవి. ஆஸ்திரேலியா, அமெரிக்கா இந்த கண்டெல்லாம் இப்பதான் உருவானது. ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నీ ఈ మధ్య కాలంలో గుర్తించబడ్డాయి, కనుగొనబడ్డాయి. அந்த நாட்களில் எழுப்புதல் அக்கினி உலகம் முழுவதையும் மாற்றிவிட்டார். ఆ రోజుల్లో అగ్ని ఉజ్జీవం ఆ 3 ఖండాల్ని మార్చేసింది. இப்ப கடைசி காலம், ఇది అంత్య దినాలు. அது முதல் நூற்றாண்டு எழுப்புதல், అది మొదటి శతాబ్దపు ఉజ్జీవం. கடைசி கால ఇది எழுப்புதல், కడవరి కాలపు ఉజ్జీవం. உலகம் முழுவதும் அசைக்க போகிற எழுப்புதல். లోకమంతా ఒక్కసారి కొదపోతున్నాడు அந்த దేవుడు. எழுப்புதலுக்கு ஆவியானவர் అగ్నియాய் ஊற்றப்பட போகிறார். ఆ ఉజ్జీవం కలుగు చేయడానికి అగ్ని అభిషేకం బలంగా దిగిరాబోతున్నాడు పరిశుద్ధాత్ముడు. இந்த அக்னி அபிஷேகம் வரும் பொழுது, ఈ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వచ్చినప్పుడు 2 కార్యங்கள் நடக்கும். 2 కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, చెప్పండి చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి ఉత్సాహంగా. ஒன்று, எல்லாரையும் ஜெபிக்கிறவர்களா இந்த அபிஷேகம் மாற்றிவிடும். ఈ అంత్య దినాల ఉజ్జీవం కలిగే ముందేం జరుగుతుందో తెలుసా? అందరూ బలంగా కన్నీరు కార్చి రోదన చేసి ప్రార్థన చేస్తారు. அப்போஸ்தலர் 1 அதிகாரம் 14 வசனம். అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వాక్యం. மேலறையிலே 120 பேர் ஏறி என்ன பண்ணி கொண்டிருந்தாங்க? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వాక్యం. அவர்கள் ஒருமனப்பட்டு ஜெபத்தில் వారందరూ మేడగదిలో చేరి ఏక మనస్సుతో ఎడతెగక, వారందరూ ఏక మనస్సుతో ఎడతెగక. ఎస్, அப்போஸ்தலர் 2 அதிகாரத்தில் எழுப்புதல் அக்கினி போடப்பட்டது. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళ మీద వేయబడింది. அப்போஸ்தலர் 2:42 சொல்லுகிறாரு. అపోస్తలుల కార్యం 2:42లో ఉంది. அவர்கள் ஜெபத்தில் உறுதியாய் தரித்திருந்தார்கள். వాళ్ళు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. இன்னும் அதிகமாய் ஜெபம் பண்ணினார்கள். ఇంకా అధికంగా ప్రార్థన చేస్తున్నారు. அவர்கள் மீது ஒரு ஜெப அபிஷேகம் ஊற்றப்பட்டது. ఒక్కొక్క ఇంట్లో ఆ ప్రార్థన అభిషేకం కుమ్మరించబడతా ஜெபித்துக் கொண்டே இருந்தார்கள். ప్రార్థన చేస్తానే ఉంటున్నారు. அப்போஸ்தலர் 4 அதிகாரத்தில் வாசிக்கும் போது, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయానికి వస్తే 31 వசனம், 31వ వాక్యం. அவர்கள் ஜெபம் பண்ணின போது அந்த இடம் அசைந்தது. వారందరూ ఏకముగా కూడి ప్రార్థించుచు ఉన్నప్పుడు ఆ చోటు కంపించెను. அவருடைய ஜெபத்தில் ஒரு வல்லமை இருந்தது. వాళ్ళ ప్రార్థనలో ఒక శక్తి ఉంది. இயேசுவின் நாமத்தில் அற்புதங்கள் அடையாளங்கள் நடக்கணும். ஊழியர்கள் வசனத்தை தைரியமா சொல்லணும். అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాలి. మీ సేవకులు బలంగా దేవుని వాక్యాన్ని బోధించాలని ప్రార్థించారు. அப்படி ஜெபித்த போது இடமே அசைந்தது. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ స్థలమంతా కంపించిందట. அப்படிப்பட்ட ஒரு ஜெப அபிஷேகம், అలాంటి ఒక ప్రార్థన అభిషేకం అంత్యకాల ఉజ్జీవానికి పునాది. அப்போஸ்தலர் 12 அதிகாரம், అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం. பேதுருவை செயலில் அடைக்கப்பட்ட உடனே పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో బంధించిన சபையார் ஊக்கத்தோட ஜெபம் பண்ணினார்கள். సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థించెను. 5 வசனத்தில் அப்படி வாசிக்கிறோம். 5వ వాక్యములో మనం అలా చూస్తాం. பேதுருவுக்காக சபையார் கூடி ஜெபிக்க ஆரம்பிக்கிறாங்க. పేతురు కోసం సంఘం అయితే అతని కోసం అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచున్నారు. பகலெல்லாம் ஜெபிக்கிறாங்க. పగలంతా ప్రార్థన చేస్తున్నారు. எவ்வளவு நேரம் ஜெபிச்சாங்க? ఎంతసేపు ప్రార్థన చేశారు? எது வரைக்கும் ஜெபித்தாங்க? ఎవరెవరు ప్రార్థించారు? ఎంతసేపు ప్రార్థన பேதுரு చేశారు? விடுதலையாகி வரும் வரைக்கும் ஜெபித்துக் கொண்டே இருந்தார்கள். కాసేపు కాదు, కొంతసేపు కాదు. పేతురు చెరసాల్లో నుంచి విడిపించబడేంత వరకు ప్రార్థన చేశారు. 12 வசனம் சொல்லுகிறார். 12వ వాక్యంలో రాయబడిన మాట, பேதுரு விடுதலையாகி வரும் வரைக்கும் வீட்டிலே கூடி ஜெபித்துக் கொண்டே இருந்தார்கள். పేతురు చెరసాలలో నుంచి విడిపించబడి ఆ ఇంటికి వచ్చేంత వరకు అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. அவருடைய ஜெபம் பரலோகத்திலிருந்து தூதர்களை இறங்கி வர பண்ணி, వాళ్ళ ప్రార్థన పరలోకములో ఉన్న దేవదూతల చెరసాల్లోకి దించాడు దేవుడు.
அவருடைய ஜெப சிறைச்சாலையின் கதவுகளை திறக்க వాళ్ళ வைத்தது. ప్రార్థన చెరసాల పునాదులు కదిపేసింది. திரளான மக்களை ரட்சிப்புகளை கொண்டு வந்தது. అనేకులను రక్షణలోకి నడిపించింది. அந்த மாதிரி ஒரு ஜெப அபிஷேகம் అలాంటి ప్రార్థన అభిషేకం ప్రతి ఒక్కరికి இன்றைக்கு కావాలి. உங்கள் மேல இந்த அபிஷேகம் ஊற்றப்பட போகிறது. ఈ రాత్రి మొదలుకొని అందరి మీద ఇలాంటి అభిషేకం కుమ్మరించబోతా ఉన్నాడు. இரவும் பகலும் ஜெபிக்க போகிறீங்க. ఇది మొదలుకొని ఇలాంటి అభిషేకంతో ప్రార్థన நீங்க చేయబోతున్నారు. ஜெபிக்கும் பொழுது அற்புதங்கள் நடக்கும். మీరు ప్రార్థన చేసేటప్పుడు అద్భుతాలు జరుగునుగాక. நீங்கள் ஜெபிக்கும் பொழுது சாத்தானுடைய அஸ்திபாரங்கள் எல்லாம் அதிரும். మీరు ప్రార్థన చేసేటప్పుడు సాతాను పునాదులు కదిలిపోవాలి. நீங்கள் ஜெபிக்கும் பொழுதே அற்புதங்கள் நடந்து சப்பானிகள் நடப்பார்கள். మీరు ప్రార్థన చేసేటప్పుడే కుట్టోళ్ళు లేచి నడవాలి. நீங்கள் ஜெபிக்கும் போதே மரித்தோர் உயிரோடு எழும்புவார்கள். మీరు ప్రార్థన చేసేటప్పుడే చచ్చినోళ్ళు లేవాలి యేసు నామములో. உங்களுடைய ஜெபத்திலே ஒரு வல்லமை మీ வெளிப்படும். ప్రార్థనలో శక్తి వెలువడాలి. அந்த అభిషేకத்தை కర్తర్ உங்களுக்கு கொடுக்க ఆ விரும்புகிறார். అభిషేకం మీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆశ కలిగిన వాళ్ళందరూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ ఆశతో కోరుకో యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా ఈ రాత్రి అభిషేకం దయచేయబోతున్నాడు. హల్లెలూయా. இரண்டாவது ஒரு அபிஷேகம் கொடுக்கப்பட்டது. రెండో అభిషేకం. அத்தனை பேரும் சுவிசேஷத்தை அறிவித்தாங்க. ఒకటి, ఉజ్జీవం కలగాలంటే అందరికి ప్రార్థన ఆత్మ. రెండు, ఈ ఉజ్జీవం కలగాలంటే అందరూ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. அப்போஸ்தலர் 8ஆம் அதிகாரம். అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. சபையில உபத்திரம் வந்தபோது సంఘములో శ్రమలు వచ్చినప్పుడు எருசலேமிலிருந்து எல்லா விசுவாச எல்லா சீஷரும் சிதறடிக்கப்பட்டாங்க. శిష్యులు విశ్వాసులు అందరూ చెదిరిపోతున్న రోజులు అవి. 4ஆம் வசனம் சொல்லுகிறார். 2వ అధ్యాయం 4వ వాక్యం. சிதறி போனவர்கள் எங்கும் தெரிந்து சுவிசேஷத்தை அறிவித்தார். సారీ 8ஆம் அதிகாரம் 8వ అధ్యాయం, క్షమించాలి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 4வது வசனம். 4వ వాక్యం. అపోస్తుల కార్యం 8:4. சிதறி போனவர்கள் எங்கும் தெரிந்து சுவிசேஷத்தை அறிவித்தார். చెదిరిపోయిన వాళ్ళందరూ సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. நீங்க எல்லாரும் சுவிசேஷம் அறிவிக்க போறீங்க. మీరందరూ సువార్త చెప్పబోతున్నారు. రోజులు వస్తున్నాయి. நீங்க எல்லாரும் அறிவிக்க போறீங்க. మీరందరూ ఉండలేరిక. సువార్త చెప్పకుండా మీరు ఉండలేరు. నా దేవుని ఆత్మ మిమ్మల్ని ఉండనివ్వదు కూడా. అలాగా హల్లెలూయా. చెప్పు గట్టిగా. இனி உங்களால சும்மா இருக்க முடியாது. ఇక మీరు ఊరకనే ఉండలేరిక. ஆவியானவர் சும்மா இருக்க விட மாட்டார். పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఊరకే విడిచిపెట్టడు. உங்களை தூண்டி எழுப்புவார். మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు, పురికొల్పుతాడు, రేపుతాడు మిమ్మల్ని. இந்த கிராமத்துக்கு போ. ఇదిగో ఆ గ్రామానికి వెళ్ళు. இந்த పట్టణத்துக்கு పో. ఈ పట్టణానికి వెళ్ళు. இந்த தெருவுக்கு போ. ఆ వీధిలోకి వెళ్ళు. அங்கே போய் சொல்லு. అక్కడికి వెళ్ళి నాన్న గురించి చెప్పు. உங்களை ఆవియానவர் ఏవి எழுப்புவார். పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలవంతం చేస్తాడు, ప్రేరేపిస్తాడు, ప్రోత్సహిస్తాడు. తీసుకెళ్లి శక్తి కలిగిన సత్యవాక్యాన్ని మీతో బోధింప చేస్తాడు ఆయన. உங்களை கொண்டே ஆண்டவர் பெரிய காரியத்தை செய்ய போகிறார். మిమ్మల్ని తోడుకొని వెళ్ళే నా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. எல்லாரையும் எழுப்புதல் திட்டத்திலே கர்த்தர் பயன்படுத்த போகிறார். అందరినీ ఈ ఉజ్జీవ భాగస్వాములుగా చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. స్తోత్రం గట్టిగా. போன வருஷம் 2025ல 2025వ సంవత్సరంలో நான் ஒருவருக்காவது சுவிசேஷம் சொல்லி ரட்சிப்புகளை நடத்தினேன். ఓ ప్రశ్న మీ అందరికా. 2025లో నేను ఒక వ్యక్తికి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించాను అని అనేవాళ్ళు. அப்படி சொல்றதுக்கு மட்டும் கை வைத்துங்க. అబద్ధం చెప్పకూడదు. చెప్పు, చేయి పైకెత్తు. 2025లో ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి సత్యవాక్యాన్ని చెప్పి ప్రభువులోకి నడిపించాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కుడి చేతిని పైకెత్తండి. ரொம்ப கொஞ்சம் பேர். సిగ్గుచేటు కదా. 1% கூட இல்லை. సిగ్గుచేటు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? எல்லாம் நல்ல பிரசங்கம் கேட்குறீங்க. మీరు కేవలం ప్రసంగాలు వినేవాళ్ళే. நல்லா பாட்டு பாடுறீங்க. బాగా పాటలు పాడతారు, நல்லா துதிக்கிறீங்க, బాగా స్తుతిస్తారు. நல்லது, మంచిది. அது உங்களுடைய வாழ்க்கையில வெளிப்படணும்ல. మరి ఇవన్నీ చేసిన వాళ్ళు మీలో ఈ సూచక్రియలు కనబడాలి కదా. நீங்க போய் சுவிசேஷம் அறிவிக்கணும்ல. మీరు వెళ్ళి ఎవరికైనా ఒక్కరికైనా చెప్పారా? இந்த 2026ல సరే, ఈ 2026లో తీర్మానం చేయండి. ஒரு குடும்பத்தையாவது இயேசுக்குள்ள கொண்டு வரணும். ప్రభువా, ఒక్క కుటుంబాన్నైనా సరే
నేను మీలో వాక్యం క్రైస్తవ్యంలో తీసుకొచ్చి సన్నిధిలోకి తీసుకొస్తాను ప్రభు అని తీర్మానం చేయండి. எத்தனை பேர் விரும்புறீங்க? ఎంతమంది క్లాస్ పడుతున్నారు? ప్రభు ఈ 2026 కనీసం ఒక్క కుటుంబాన్నైనా ప్రభువులోకి నడిపిస్తాను నేను. సంవత్సరం రోజులు టైము. ఎవరు ఆశపడ్డ వాళ్ళు కుడి చేతిని పైకెత్తండి. ఆశ లేని వాడికి ప్రభువు కూడా బలపరచడు. ఆశపడండి అబ్బా, దేవుని రాజ్యాన్ని నింపాలి, దేవుని రాజ్యాన్ని మీ ద్వారానే నింపాలి. తీర్మానం చేసుకోండి. ఎస్, నా ప్రభు మాట చెప్పకుండా నేను ఉండలేను. కనీసం నా బంధువులు, నా కులపోళ్ళు, నా ఇంటి పేరు, మా వీధిలో వాళ్ళు ఎవరికోరు చెప్పాలి. చెప్పండి, తీర్మానం చేసుకోండి. గమనించండి. நீங்க சுகம் கேட்ட ஆண்டவர் தர்றாருல. ఇప్పుడు ప్రభువా నాకు ఆరోగ్యం కావాలి, నన్ను స్వస్థపరచండి అని మీరు అడిగితే ప్రభు బాగు చేస్తున్నాడా లేదా చెప్ప ఒప్పుకోవచ్చు. అవునా కదా? వేల కేటా తర్రారు. ప్రభువా నాకు జీవనోపాధి లేదు, నాకు ఉద్యోగం ఇవ్వండి, ఇచ్చారా లేదా? వీడు కేటా తరుகிறாరు. ఇల్లు కావాలి ప్రభు అంటే ప్రభు ఇల్లు ఇచ్చారా లేదా? சொல்றாங்க நான் బైక్ కేటేன், బైక్ తందారు. కొంతమంది కుర్రాళ్ళు చెప్తారు, నేను బైక్ అడిగాను ప్రభుని, బైక్ ఇచ్చాడు ప్రభు. కారు కేటేన్, కారు తందారు. నేను కారు అడిగాను ప్రభు, నాకు కారు ఇచ్చాడు. ఇదెல்லாம் நீங்க கேட்டே தர்றாருல. ఇవన్నీ మీరు అడిగినప్పుడు ప్రభు ఇచ్చాడా? ஒரு ఆత్మ కేటా తరువారా తరమాటారా? ప్రభువా ఒక ఆత్మని నేను రక్షణలోకి నడిపించాలని మీరు అడిగితే ప్రభు ఎవడా? ఒక కుటుంబాన్ని మీలోకి నడిపించాలనుకుంటున్నాను ప్రభు అంటే ప్రభు ఎవడా? ఒప్పుకోండి. ఎవడా ఇస్తారా? ఎవరా? அப்ப நீங்க கேட்ட ஆண்டவர் தருவார். మీరు అడిగితే ఈ రోజు నుంచి పట్టుదలగా అడగండి. ఒక్క కుటుంబాన్నైనా నేను ప్రభువులోకి నడిపిస్తాను. நீங்க ஒரு குடும்பம் கேட்டா ஒரு கிராமத்தையே கர்த்தர் உங்களுக்கு தருவார். మీరు ఒక్క కుటుంబాన్ని అడిగితే గ్రామాన్నే ప్రభు మీకు. ఆమేన్, ఆమేన్. అதான் எழுப்புதல். అదే ఉద్యోగం అంటే. நீங்கள் மணிக்கணக்கா ஜெபம் பண்ணுவீங்க, అది మీరు గంటల తరబడి ప్రార్థన చేస్తున్నారు. உங்களால் சும்மா இருக்க முடியாது. ఏక మీదట మీరు ఊరకనే కూర్చోడానికి కుదరదు. పోయి సువిశేషத்தை அறிவிப்பீங்க. ప్రభు మిమ్మల్ని బలపరిచి తీసుకెళ్లి సువార్త చెప్పమంటాడు. இந்த ரெண்டு విధమైన అభిషేకం, ఈ రెండు రకాల అభిషేకం உங்க மேல இறங்க போகிறது. ఒకటి ప్రార్థన అభిషేకం, రెండు సువార్త అభిషేకం. ఈ రెండు రకాల అభిషేకం మీ మీద ఈ రాత్రి ప్రభు కుమ్మరించబోతున్నారు. எல்லாரும் ஜெபிக்க, எல்லாரும் எழுந்து நிற்போம். అందరూ లేచి నిలవబడండి. ప్రేమ స్వరూపి, దయావాత్సల్యత గల దేవ, కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఈ నూతన సంవత్సరంలో నా ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి మా మధ్యలోనికి మీ సేవకులు మీరు నడిపినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీ సేవకులు మీరు నిలిపి మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సంవత్సర ఆరంభములోనే మా మధ్యలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు ప్రారంభించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఆది అపోస్తల రోజుల్లో జరిగిన గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాం స్వామి. మీ రాకడను గురించిన సూచనలు ఎన్నో ప్రభువా ప్రపంచవ్యాప్తంగా వినబడుతూ ఉండగా తండ్రి, నీ రాకడ కొరకు ఆశతో అపేక్షించేటట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, భారతదేశమంతటికి రక్షణ సంతోషాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభువా. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించిన దేవుడవు తండ్రి. దేవా, ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా మాలో ఒక్కొక్కరిలో మీరు ఉజ్జీవాన్ని మీరు రగిలించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఒక్కొక్కరి మీద మీ బలమైన ఆత్మను కుమ్మరించినందుకై స్తోత్రం తండ్రి. అంత్య దినములో జరగబోయే కార్యాలు మీరు మీ సేవకుల ద్వారా మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ స్తోత్రం. ఆది అపోస్తల రోజులో నా తండ్రి మీ సేవకులు బోధిస్తుండగా ప్రకటించుచుండగా అనేకులు మారు మనసు పొందారని, అనేకులు బాప్తిస్మం పొందారని, వేల సంఖ్యలో ప్రజలు రక్షించబడ్డారని వాక్యంలో రాయబడిన ప్రకారం ఈ అంత్య దినముల ప్రభువా ఈ ఆంధ్రప్రదేశ్ ద్వారా స్వామి గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించబోతున్నందుకై స్తోత్రం. దేశవ్యాప్తంగా ప్రభువా ఈ ఉద్యమం రగలాలి ప్రభువా. ఆది అపోస్తల రోజులు అన్ని ఖండాలలో ఉజ్జీవాన్ని కలిగించిన దేవుడు స్వామి. మీరే జ్ఞాపకం చేసుకుని అలాంటి ఘనమైన కార్యాలు చేయమని వేడుకుంటున్నాం స్వామి. తండ్రి, అంత్య దినాల్లో ప్రజలు దైవాసక్తిని మీరు కలిగించండి ప్రభువా. సత్యాసక్తిని మీరు కలిగించండి ప్రభువా. ప్రార్థన ఆత్మను ఒక్కొక్కరి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభువా. సువార్త ప్రకటించాలనే భారాన్ని మీరు కలుగు చేయండి స్వామి. శిష్యుల సంఖ్య విస్తరించేటట్లుగా కార్యాలు చేయండి. సంఘాలకి క్షేమాభివృద్ధిని మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. మీరు మాట్లాడిన ఏ మాట ప్రభు అది వ్యర్థం కాదు. భూమి ఆకాశాలు గతించినప్పటికీ
నా ప్రభువా, నీ మాటలు ఎన్నటికి గతించమని మీరు సెలవిచ్చిన దేవుడు. మీ సేవకుల నోట మీరు ఉంచిన ప్రతి మాట తండ్రి, కూడి వచ్చిన వారందరి జీవితంలో ప్రభువా మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం. దూరం నుండి ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళందరి మీద మీ కృప సమృద్ధిగా కుమ్మరించబడును గాక. ఒక్కొక్కరికి ఆత్మల భారం కలుగును గాక, స్వార్థ భారం కలుగును గాక, ప్రతి వారు శిష్యులుగా మార్చబడుదురు గాక. అలాంటి ఘనమైన కార్యాలు మీరు అంత్యదినంలో జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నిలిచి భారభరితమైన హృదయముతో నీ వాక్యాన్ని ప్రకటించిన దైవజనులను బట్టి మీకు స్తోత్రం తండ్రి. వారిని ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. పక్షిరాజు యవ్వనం క్రొత్తదగునట్లు ఒక నూతనమైన బలముతో మీ సేవకులు మీరు నింపబోతున్నందుకై స్తోత్రం తండ్రి. దేవా, భారతదేశానికే కాకుండా ప్రపంచానికి మీ సేవకులు మీరు మహిమగా మార్చబోతున్నందుకై స్తోత్రం తండ్రి. ఘనమైన కార్యాలు చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ స్తోత్రం. ఇప్పటి వరకు నీ సన్నిధిలో కూడి ప్రార్థించిన వారందరూ కృపతో జ్ఞాపకం చేసుకుని బలపరచమని వేడుకుంటున్నాం స్వామి. ఇకను జరగబోతున్న కూడికి అంతట్లో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించి మహిమను పొందుకోమని కోరుకుంటూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.